నమస్కారం కాంపీట్ మైండ్స్ కి స్వాగతం. శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ద భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో. సో మీ అందరికీ కూడా తెలిసినట్టుగానే మొన్న 15వ తారీఖు నుండి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో స్టార్ట్ చేసింది కాంపీట్ మైండ్స్. ఇదంతా కూడా మీ పోటీ పరీక్షల యొక్క ప్రిపరేషన్లో ఒక మార్పు తీసుకురావడం కోసమే. ఏ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఆ కరెంట్ అఫైర్స్కి మీకు ప్రొవైడ్ చేస్తూ అట్ ద వెరీ సేమ్ టైం దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ దానికి సంబంధించిన రివిజన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. సో మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ, అలానే ఈ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోకి సంబంధించిన ఏదైతే పీడిఎఫ్ ఉందో అది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, డైలీ పోస్ట్ చేస్తాం. సో మీలో ఒకవేళ ఎవరైనా సరే ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినట్లయితే రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ టు ప్లీజ్ జాయిన్ ద ఛానల్ ఆఫ్ శివారెడ్డి లాజిక్స్. సో టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అట్ ద వెరీ సేమ్ టైం యూట్యూబ్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అట్ ద వెరీ సేమ్ టైం మీ అందరికీ మరొకసారి గుర్తు కూడా చేయాలి ఫర్ ఎస్పెషల్లీ దోస్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలో చాలామంది ఫర్ వేరియస్ రీజన్స్ యూట్యూబ్ని ఒక ఇంపార్టెంట్ మీడియంగా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఫ్రీగానే క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో అండ్ దట్ టు కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో భారతదేశంలోనే యూట్యూబ్లో కాంపిటేటివ్ ప్రపంచం చరిత్రలోనే యూట్యూబ్కి సంబంధించి ఒక టైం టేబుల్ రిలీజ్ చేసింది కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది నమ్మకం కుదరకపోయినట్టయితే కింద కమ్యూనిటీ పేజ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇట్స్ దేర్. ఒక షెడ్యూల్ ఉంది. ప్రతిరోజు పొద్దున 8 గంటలకి ఇంగ్లీష్ వొకాబులరీ, 10 గంటలకి దస్కాదం, 3 గంటలకి పోలీస్ యజ్ఞం, సాయంత్రం 7 గంటలకి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో, 9ంటికి డైలీ జాబ్ అలర్ట్స్. ఇవి కాకుండా డైలీ షార్ట్స్ రూపంలో కూడా మీకు క్వాలిటీ కంటెంట్ అందిస్తూ ఒకవేళ అవసరము అని భావిస్తే, సమయం సందర్భం సముచితంగా అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ షెడ్యూల్కి ఎడిషనల్గా కూడా మీకు వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి కాంపిట్మెంట్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్వేస్ బిలీవ్ అండ్ వీ విల్ కీప్ బిలీవింగ్ అండ్ వీ విల్ కీప్ స్ట్రెస్సింగ్ దట్ ఫ్యాక్ట్. మీరు ఉన్నంతకాలం మాత్రమే మేము ఇక్కడ ఉంటాం, రైట్? సో మీకు ఏం కావాలో మేము అదే చేస్తాం. So without wasting any further time, let's get into the details of today's Bharat, the daily current affairs show. So for those people who doesn't know the scheme of the things that we are doing, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఒక స్కీమ్ని ఫాలో అవుతున్నాం. సో భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షోలో ప్రతిరోజు కూడా మనం ఫాలో అయ్యే స్కీమ్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం థాట్ ఫర్ ద డే డిస్కస్ చేస్తాము, తర్వాత ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ అని డిస్కస్ చేస్తాము, అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఇంటర్నేషనల్, నేషనల్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అపాయింట్మెంట్స్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, స్పోర్ట్స్, ఇలా వాట్ ఎవర్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ మిస్లేనియస్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ వైజ్గా డిస్కస్ చేస్తాం. అలానే ఆ కరెంట్ అఫైర్ సంబంధించి సింపుల్గా కరెంట్ అఫైర్ ఒక్కటే డిస్కస్ చేయకుండా దానికి సంబంధించిన కాంటెక్స్ట్ని కూడా డిస్కస్ చేస్తాము, దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేస్తాము. బికాస్ ఆఫ్ విచ్ కరెంట్ అఫైర్తో పాటు మీకు దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా రివైజ్ అయిపోతుంది. ఎప్పుడు దానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగినా సరే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. నేను చెప్పేది కూడా మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అండ్ యూ విల్ సే ఎస్ మీరు చెప్పింది కరెక్టే సార్ అని. సో ముందుగా థాట్ ఫర్ ద డే ఏంటి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎస్, ఇది మీకోసమే చెప్తున్నాను. మీరు నన్ను ఒక సరళ ట్రీట్ చేయకండి, నేను మీ మంచి కోరుకున్న ఒక మనిషిలాగా ట్రీట్ చేయండి, ఒక న్యూట్రల్ పర్సన్ లాగా ట్రీట్ చేయండి. నేను దేవుడిని అని చెప్పట్లేదు, నాకు అన్నీ తెలుసు అని కూడా నేను చెప్పట్లేదు, అలానే నన్ను సార్గా కూడా కన్సిడర్ చేయొద్దు అని అంటున్నాను. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ థాట్ ఫర్ ద డేని మీరు నిజంగానే కన్సిడర్ చెయ్యాలి, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ పర్స్పెక్టివ్లోకి తీసుకురావాలి అని అంటే ఇక్కడ బోర్డు మీద ఏదైతే ఎగ్జాక్ట్గా ఉందో మీరు దాన్ని ఎగ్జాక్ట్గా నమ్మి తీరాలి, యాజ్ ఇట్ ఈస్ ఇన్ స్పిరిట్, నాట్ ఓన్లీ ఇన్ జస్ట్ వర్డ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ మీద మీరు విశ్వాసం ఉంచుకోండి. యు ఆర్ బ్రేవర్ దాన్ యూ థింక్, మోర్ టాలెంటెడ్ దాన్ యూ నో అండ్ కేపబుల్ ఆఫ్ మోర్ దాన్ యూ ఇమాజిన్. మీరు అనుకున్నంత దానికన్నా మీరు ఎంతైనా సరే రిస్క్ తీసుకోగలిగిన కేపబిలిటీ ఉన్నవాళ్ళు. మీలో చాలామంది మేబీ ఇఫ్ ఐఎమ్ రైట్, మీలో చాలామంది మీ కుటుంబ చరిత్రలోనే మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇన్ దట్ వే యు ఆర్ ఆల్రెడీ బ్రేవర్ దాన్ మెనీ పీపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీస్ హిస్టరీ. సో మీరు ఆల్రెడీ అక్కడ చరిత్ర తిరగ రాసేశారు.
బై బీయింగ్ ద వెరీ ఫస్ట్ పర్సన్ టు ప్రిపేర్ ఫర్ అ గవర్నమెంట్ ఎగ్జామ్. ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నా, బట్ స్టిల్ యూ ఆర్ ప్రిపేరింగ్ కంటిన్యూస్లీ, రైట్? కన్సిస్టెంట్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అండ్ దిస్ ఈజ్ యువర్ గోల్ సీరియస్గా. సో ఇన్ దట్ వే ఇట్ టెల్స్ యూ హౌ బ్రేవ్ యూ పీపుల్ ఆర్. బట్ ఇట్ ద వెరీ సింపుల్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద డెస్టినేషన్ ఆర్ దిస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్, రైట్? సో మీరు అనుకున్న దానికన్నా మీ దగ్గర టాలెంట్ చాలా ఎక్కువగానే ఉంది, కానీ మీ దగ్గర అనుకున్న దానికన్నా టాలెంట్ ఎక్కువగా ఉందనే సంగతి మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఆ టాలెంట్ని ఎక్కడైతే ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించినప్పుడు, రైట్? అండ్ కేపబుల్ ఆఫ్ మోర్ దాన్ యూ ఇమాజిన్. నాకు ఇంతే వచ్చు, నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను అని మీరు అనుకుంటే మీరు అక్కడే ఉండిపోతారు. బికాస్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ దిస్ హెడ్. మొత్తం అంతా కూడా ఈ కపోతం లోపలే ఉంది, ఈ మేధస్సు లోపలే ఉంది. మీరు దీనికి ఏం బుర్ర పెడితే, ఐ మీన్ ఏం ఫుడ్ పెడితే ఇది అదే చెప్తుంది. మీరు నిజంగా మిమ్మల్ని నమ్మండి, ట్రస్ట్ మీ. రేపు సరే ఇవాళ థాట్ ఫర్ ద డే డిస్కస్ చేస్తున్నాం, ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నారు కదా మాస్టర్ మీరు అనొచ్చు. నో, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ వే. మీరు కావాలంటే ఒక 10 రోజుల తర్వాత దీన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ట్రస్ట్ మీ, యూ విల్ బికమ్ ఏ న్యూ ఇండివిజువల్ ఫర్ షూర్. సో నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు కూడా మిమ్మల్ని నమ్మండి. పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మీరు ఎఫర్ట్స్ పెట్టండి, హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయండి, టైం అండ్ ఎనర్జీని పెట్టండి అండ్ యూ విల్ రీచ్ యువర్ గోల్. మనస్ఫూర్తిగా శివారెడ్డి సార్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మిగిలిన ఫ్యాకల్టీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే. అండ్ వీ ఆల్వేస్ ఆల్సో వాంటెడ్ టు బిలీవ్ దట్ ఫ్యాక్ట్ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న లక్ష్యం మీరు పెట్టుకున్నారు. మీరు గవర్నమెంట్ జాబ్ కొడతారు, మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ కొట్టించే బాధ్యత, ఆ విధంగా పనిచేసే బాధ్యత మాది. సో దాట్స్ ది థాట్ ఫర్ ద డే. నౌ లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే. ప్రతిరోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అని రూల్ ఏమీ రాసిపెట్టలేదు, కానీ అలా అని చెప్పి అన్నీ ఒకటే రోజు చేసుకుంటే అప్పుడు ఏ రోజుకి కూడా ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది. అందుకని మోస్ట్లీ ఇన్ జనరల్గా సర్వసాధారణంగా ఏదో ఒక దేశంలో ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక దేశం ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఎవ్రీడే విల్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెన్స్. అట్లా నిన్న జూలై 16 మనం గమనిస్తే కనుక వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెన్స్ వాజ్ ద వరల్డ్ స్నేక్ డే, ప్రపంచ పాముల దినోత్సవం. అలానే మనం ఇప్పుడు 17వ తారీఖున గమనిస్తే కనుక ఇట్ ఈస్ వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయానికి సంబంధించిన ప్రపంచ దినోత్సవం. ఇంతకీ 2024వ సంవత్సరానికి సంబంధించి ఈ జూలై 17 వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క థీమ్ ఏంటి అని మనం గమనిస్తే, ఓవర్కమింగ్ బ్యారియర్స్ అండ్ అన్లీషింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సోషల్ జస్టిస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సామాజిక న్యాయం అనే అంశాన్ని సాధించడం కోసం, వెల్ ఫర్ దోస్ పీపుల్ హూ మైట్ నో, యు నో, పాలిటీలో కాన్స్టిట్యూషన్కి సంబంధించి మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ ద ఆస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ అనే ఆస్పెక్ట్ ఎప్పుడు వచ్చినా సరే there is 3 types of justice: social, economic and political. సో న్యాయం అనేది సామాజిక న్యాయం ఉంటుంది, ఆర్థిక న్యాయం ఉంటుంది, రాజకీయ న్యాయం ఉంటుంది, రైట్? సో అట్లా మరీ ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని తీసుకురావడం కోసం ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులను తొలగించుకుంటూ, ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ఆ సామాజిక న్యాయాన్ని తెచ్చుకోవాలి అన్నది 2024వ సంవత్సరానికి సంబంధించిన థీమ్. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ దీని గురించి తెలుసుకోవడం కానీ అని గమనిస్తే గనక, బికాస్ ఇట్ రైజెస్ అవేర్నెస్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ మెకానిజమ్స్ ఇంక్లూడింగ్ ద ఐసిసి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇన్ అడ్రసింగ్ ఇంప్యూనిటీ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు వేయడం, అట్ ద వెరీ సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా శాంతిని మరియు భద్రతని నెలకొల్పడం, అట్ ద వెరీ సేమ్ టైం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉందో, అలానే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలు, న్యాయ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకోసం పనిచేస్తున్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే అంశానికి సంబంధించి మనందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రాథమిక హక్కులు ఉన్నాయన్న సంగతి మనకు ఒకవేళ తెలియకపోతే వీ డెఫినెట్లీ వోంట్ బి వాట్ వీఆర్ టుడే. ఫండమెంటల్ రైట్స్ అనేవి నిజంగా ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియకపోతే, ఎవరైతే ఆల్రెడీ అధికారంలో ఉన్నారో వాళ్ళు మనల్ని లిటరల్లీ తొక్కేస్తారు, నిజంగానే తొక్కేస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దట్ పీపుల్ లైక్ అస్ ఇన్ ద సెన్స్ మన అందరం ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ అనే అంశం మనకు ఉంది, మనకు ఆ స్వేచ్ఛ ఉంది అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళంత ధైర్యంతో, అంత గౌరవంతో బ్రతకగలుగుతున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 ప్రకారం మీకు జీవించే హక్కు లేదని మీరు అనుకుంటే కనుక మీరు ఒకరి కింద బానిసలాగా బ్రతుకుతారు. బట్ దట్స్ నాట్ ద థింగ్, రైట్? యూ హ్యావ్ ఫండమెంటల్ రైట్, యూ కెన్ లివ్ ద వే ద యూ వాంట్ టు. సో అట్లా అనమాట. అందుకని ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ ద థింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్స్.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందాక చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, బిజినెస్ అండ్ ఫైనాన్స్ అవ్వచ్చు, లేదు ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకనామీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు. అండ్ కన్సిడరింగ్ ఒకవేళ జాగ్రఫీ ఎన్వైరన్మెంట్తో రిలేట్ అయినా, లేదు జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, లేదు పాలిటీ నేషనల్కి సంబంధించి అయినా, లేదు నేషనల్కి సంబంధించిన ఎకానమీ అయినా, ఇంటర్నేషనల్కి సంబంధించిన ఎకానమీ అయినా, లేదు ఇంటర్నేషనల్కి సంబంధించిన హిస్టరీ అయినా, నేషనల్కి సంబంధించిన హిస్టరీ అయినా, వీటన్నిటికి సంబంధించిన సైన్స్ టెక్నాలజీ ఏది అయినా సరే అన్నిటిని కూడా ప్రాపర్గా కేటగిరైజ్ చేసి, ఛానలైజ్ చేసి వాటన్నిటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుని ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా కంటెంట్ ప్రిపేర్ అయితే నేను ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయగలన్న కాన్ఫిడెన్స్ మీలో తెప్పించే విధంగా మనం భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. అందులో ఎటువంటి డౌటే లేదు. మార్క్ మై వర్డ్స్. సో వివరాల్లోకి వెళ్తే కనుక రవాండాస్ ఇన్కంబెంట్ కగామే విన్స్ 4th టర్మ్ విత్ 99% ఆఫ్ ఓట్ అంటున్నారు. నిజంగా మనుషులు అనేవాళ్ళు మనుషులు కాదేమో అన్నట్టుంది ప్రపంచం. ఎందుకు అనంటే ఈ న్యూస్ చదివిన వెంటనే డెమోక్రసీ మీద అపహాస్యం చేసినట్టుంది. ఇట్ లుక్స్ లైక్ జోక్ ఆన్ ద డెమోక్రసీ. ఎందుకు అనంటే ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఎలక్షన్స్ ప్రజాస్వామ్య దేశాల్లో జరుగుతాయి. ఒక మొనార్కీ ఎక్కడైతే రాచరికపు పరిపాలన జరుగుతూ ఉందో, ఎక్కడైతే ఇంకా రాజులు రాణులు పరిపాలన సాగిస్తున్నారో మొనార్కీ వ్యవస్థల్లో అక్కడ ఎన్నికలు జరుగుతాయా? జరగవు. అలానే డిక్టేటర్షిప్, నియంత పరిపాలన సాగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ మనుషులా కూడా చూడరు. అంతసేపు మీరు రూల్స్ ఫాలో చేయండి అంటారు. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్. ఇంకా ఈ రెండు కాదు అనుకుంటే కొంచెం పర్లేంది, ఓకే పర్లేదు సర్లే బాగానే ఉంది పరిస్థితి అనుకునేది కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. మీకు అన్నిటికంటే బెస్ట్ ఫామ్. అఫ్ కోర్స్ డెమోక్రసీ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ ఉన్న వాటిలో ది బెస్ట్ ఆప్షన్ ఈస్ డెమోక్రసీ. మీలో చాలా మంది డెమోక్రసీ వేస్ట్ వరస్ట్ అని ఎంత అనుకున్నా మీరు నిజంగానే కూలంకుషంగా డీటెయిల్గా వెళ్ళకోవాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఉన్న అన్నిట్లో కూడా డెమోక్రసీ ఈజ్ ద బెస్ట్. మీరు ఇండియాలో ఎంత పీస్ఫుల్గా హ్యాపీగా ఉండగలుగుతున్నారు అని అంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ డెమోక్రసీ. ట్రస్ట్ మీ, మీరు ఇలాంటి ఏమన్నా ఒక దేశాలకి వెళ్ళి అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు ప్రాపర్గా ఉంటే మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మీరు గమనిస్తే కనుక ఇండియాలో చాలా మంది మన అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, రైట్? ఎస్పెషల్లీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో కొన్నిసార్లు ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్తారు. అక్కడ ఆ ఉమెన్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడే బాధలు మీకు తెలియజేస్తుంది ప్రజాస్వామ్యం ఎంత మంచి వ్యవస్థ అని చెప్పి. సో ఏదేమైనా సరే నేను ఎందుకు ప్రజాస్వామ్యం మీద ఒక అపహాస్యం ఈ కంటెంట్ అని అన్నాను అని అంటే, రవాండా దేశంలో ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగడం మంచి విషయం, కానీ ఇన్కంబెంట్ కగామే అనే అతను ప్రెసిడెంట్ గా గెలిచాడు. తను ఆల్రెడీ ముందు ప్రెసిడెంట్ గానే ఉన్నాడు. అది కూడా తప్పేమీ కాదు. గత 10 సంవత్సరాల్లో 2 సార్లు 5 సంవత్సరాలు చొప్పున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఉన్నారు కదా ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా. సో అలా జరగడం పెద్ద తప్పేముంది అని మీరు అనొచ్చు. ద పాయింట్ ఈస్, లుక్ ఎట్ దిస్, 99% ఆఫ్ ఓట్ అంటే ఇంజనల్గా పర్సంటేజ్ ప్రకారం 100 మంది ఓట్లు వేస్తే 99 మంది కగామేకే ఓటు వేశారంట. అంటే ఆయన అంత మంచి నాయకుడా? వెల్, దాంట్లో తప్పే ఉందని కూడా మీలో కొంతమంది అనొచ్చు. నేను ఎందుకు ఆ పాయింట్ నేను ప్రూవ్ చేస్తాను. ఇండియాలో మనం జాగ్రత్త గమనిస్తే తమిళనాడు రాష్ట్రంలో అగైన్ ఎవరినో క్రిటిసైజ్ చేయాలి అనో ఎవరినో తప్పుపట్టాలి అని కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, ట్రూత్ ఈజ్ ట్రూత్. మనం దాన్ని కాదనట్లేదు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇన్ జనరల్గా పీపుల్కి ఉన్న ఒక బిలీఫ్ ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా 5-10 సంవత్సరాల పాటు స్టేబుల్గా ఉండదు, ప్రతిసారి గవర్నమెంట్ మారిపోతుంటుంది ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి అని. ఒకవేళ ఎవరైనా కంటిన్యూస్గా గవర్నమెంట్ ఫామ్ చేసినా 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మారిపోతుంది అని. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్, నేను కాదనట్లేదు. ఒడిశాలో మొన్నటి వరకు నవీన్ పట్నాయక్ గారు అవ్వచ్చు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జ్యోతి బసు ప్రసాద్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ అవ్వచ్చు, వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలా కంటిన్యూస్గా రూల్ చేసుకుంటూ వచ్చారు, కాదనట్లేదు. బట్ దే ఆర్ ఎక్సెప్షన్స్. మీరు ఇన్ జనరల్గా అలా కాకుండా కొన్ని రాష్ట్రాలు చూస్తే 10 to 15 years అంతే. తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా మార్పు కోరుకుంటూ ఉంటారు ప్రజలు, కన్సిడరింగ్ ఇఫ్ దే ఆర్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్. ఇక్కడ కూడా 4th టైం ప్రెసిడెంట్ అవ్వడం కూడా తప్పు కాదు. 99% ఆఫ్ ఓట్స్ ఒక పర్సన్కి ఎలా వస్తాయని అంటున్నాను నేను. అండ్ దట్ టు ఇట్స్ డెమోక్రసీ. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది, నీకు ఎందుకు అంత నొప్పి అని మీలో కొంతమంది అనొచ్చు. ద పాయింట్ ఈస్, ఈ పర్సన్ ఉన్నాడు కదా కగామే, ఆయనకి అపోజిట్ గా కంటెస్ట్ చేసింది ఓన్లీ ఇద్దరే. ఫైన్, అది ప్రెసిడెంట్ కాబట్టి 100 మంది అయితే కంటెస్ట్ చేయరు కదా అని. పాయింట్ ఏంటంటే ఇద్దరు మటుకే కంటెస్ట్ చేయడానికి అలౌ చేశారంట. అదేంటిది అలౌ చేయడం ఏంటి అసలు? ప్రజాస్వామ్యం కదా, ఎంతమంది అయినా వచ్చి పోటీ చేయొచ్చు కదా. వాళ్ళు వాలంటరీగా ఇద్దరు వచ్చి పోటీ చేశారంటే అనుకోవచ్చు, ఫైన్, ఇట్స్ ఓకే అని. ఇద్దరిని అలౌ చేయడం ఏంటి?
ఎలా ఎవరు చేస్తారు? ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరంటే వాళ్ళు అలౌ చేస్తారు. ఉన్నది ఎవరు? మళ్ళీ వీళ్ళు గొప్ప వాళ్ళని. సర్లే ఇంకా రవాండా చిన్న దేశం కాదు, మనం చేయగలిగింది ఏమీ లేదు. బట్ కన్సిడరింగ్ డెమోక్రసీ, ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఇవన్నీ డిస్కషన్లోకి వచ్చాయి కాబట్టి G7 కంట్రీస్ అట్ ద సేమ్ టైం ఇండియా అండ్ ఇండియా సరిహద్దు దేశాలైన సార్క్ నేషన్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 3 కంట్రీస్, ఈ 3 సమూహాలకు సంబంధించిన దేశాలు, ఆఫ్ కోర్స్ ఇండియా సమూహం కాదు, ఇండియా ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కంట్రీ. సో ఈ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎంతైనా చాలా చాలా ముఖ్యం. ఎందుకనంటే ఇప్పుడు ఆబ్వియస్గా అక్కడ ఎలక్షన్ జరిగింది. రవాండా చాలా చిన్న దేశం. కగామే వచ్చాడు, ఫైన్ బాగానే ఉంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. అండ్ రీసెంట్గా ఈవెన్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యూకేలో ఎలక్షన్స్ జరిగాయి కదా. యూకేలో ఎలక్షన్ జరిగితే రిషి సునక్ గారు ఓడిపోయారు కదా. సో ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది కదా. ఫైన్. అలానే ప్రజాస్వామ్య దేశాన్ని నాకు ఎన్నికలు జరుగుతాయి. అండ్ ఈవెన్ యూఎస్ఏలో కూడా ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి ర్యాలీస్ అవన్నీ జరుగుతున్నాయా? మొన్న రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ కూడా చేశారా? ఆయన చెవికి గాయం అయిందా? బట్ స్టిల్ ఆయన ర్యాలీలో పాల్గొంటున్నారా? సో అట్లా వీటన్నిటి గురించి. అండ్ మోర్ ఓవర్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా కావాలని ఎందుకో తెలియదు ముందస్తు ఎన్నికలు నిర్వహించేశారు. జరగాల్సిన టైం కన్నా ముందే ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అనవసరంగా ఆయన ఉన్న పవర్ని పోగొట్టుకున్న వాళ్ళు వీక్ అయిపోయారు ఇప్పుడు. బికాస్ హిస్ పార్టీ ఈజ్ నాట్ ఇన్ ద లీడ్, హిస్ పార్టీ ఈస్ ఇన్ ద సెకండ్ ప్లేస్. సో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అనవసరంగా చేతులు కాల్చుకున్నారా? బట్ ఏది ఏమైనా సరే ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఫర్ ద ప్రెసిడెంట్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ థింగ్స్ కదా. సో అందుకని ఆ విధంగా ఇవన్నీ రిలేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా G7 దేశాలకు సంబంధించిన కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ తెలుసుకుని దెన్ విల్ టాక్ అబౌట్ ద సార్క్ నేషన్స్. సో జర్మనీకి సంబంధించి మనం గమనిస్తే జర్మనీకి ప్రైమ్ మినిస్టర్ అనే పొజిషన్ ఉండదు, రాదర్ ఇట్ ఈస్ ద ఛాన్సలర్. సో మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా వార్తల్లో జర్మనీ ఛాన్సలర్ వింటూ ఉంటారు, కానీ జర్మనీ ప్రెసిడెంట్ అంత ఎక్కువగా వినరు. బట్ ఎలా అయితే ఇండియాకి ప్రెసిడెంట్ అలానే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఈజ్ ద సుపీరియర్ పోస్ట్, కాకపోతే డిసిజన్స్ ఎక్కువగా ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ బాగా పాపులర్ అవుతారు. బట్ ప్రెసిడెంట్ ఈస్ ద పవర్ఫుల్ పోస్ట్ యాక్చువల్లీ. ఇన్ ద వెరీ సేమ్ వే జర్మనీలో కూడా ప్రెసిడెంట్ ఈస్ ద పవర్ఫుల్ పోస్ట్ యాజ్ కంపేర్డ్ టు ఛాన్సలర్, అంటే స్థాయి పరంగా. సో జర్మనీ ప్రెసిడెంట్ వచ్చి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మేయర్, జర్మనీ ఛాన్సలర్ వచ్చేసి ఒలఫ్ స్కోల్స్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో జర్మనీ ఛాన్సలర్ అంటే అందరూ కూడా చెప్పిన ఒక్కొక్క పేరు, బికాస్ ఒక పర్సన్ ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే కాబట్టి. ఏంజెల్ మెర్కెల్. టైమ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మహిళలలో 100 మంది టాప్ 100 ఎవరు అని లిస్టు తీసిన ప్రతిసారి కూడా జర్మనీ ఛాన్సలర్ అయిన ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఏంజెల్ మెర్కెల్ గారు ఎప్పుడూ కూడా టాప్ 3లోనే ఉండేవాళ్ళు. అంత పవర్ఫుల్ పర్సన్ ఆవిడ. బట్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా. ఇప్పుడు ఛాన్సలర్ వచ్చేసి ఒలాఫ్ స్కాల్స్. తర్వాత ఫ్రాన్స్ దేశం మనం గమనిస్తే గనక ఫ్రాన్స్ దేశం ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి గ్యాబ్రియల్ అటెల్. ఈ గ్యాబ్రియల్ అటెల్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గమనించాల్సింది ఏంటంటే హీ ఈజ్ అ గే ప్రైమ్ మినిస్టర్. ఎస్, వరల్డ్ వైడ్ గా ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఫస్ట్ టైం ఒక గే పర్సన్ అవడం, ఇట్స్ అ హిస్టరీ, చరిత్రది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఆబ్వియస్గా ఒలింపిక్స్ కూడా జరుగుతుంది కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే యూకే రీసెంట్గా ఎలక్షన్ జరిగింది, మనం ఇందాకే అనుకున్నాము. సో రిషి సునక్ గారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు, రాదర్ ద ప్రైమ్ మినిస్టర్ నౌ ఇస్ కేర్ స్టార్మర్. తర్వాత ఇటలీ దేశం దగ్గరికి వచ్చేస్తే ఇటలీకి ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, కానీ చాలా మందికి జార్జియా మెలోనీ గారే ప్రెసిడెంట్ అనే భావనలో ఉన్నారు. బికాస్ ఎప్పుడు వార్తల్లో ఆవిడే కనిపిస్తున్నారు కాబట్టి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 దుబాయ్లో జరిగింది అవ్వచ్చు, లేదా ఇన్ జనరల్ గా రీసెంట్ గా జరిగిన G7 సమ్మిట్ అవ్వచ్చు. ఇటలీలో జరిగింది G7 సమ్మిట్ రీసెంట్గా. సో రీసెంట్గా ఇటలీలో G7 సమ్మిట్ జరిగినప్పుడు కూడా జార్జియా మెలోనీ గారు అలానే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఏవైతే ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తున్నారో దాన్ని అందరూ కూడా లైక్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని ముద్దుగా అందరూ మెలోడీ అని పిలుస్తున్నారు. నేను జస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను. దేర్ ఇస్ నో ఇంటెన్షన్ ఓవర్ హియర్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇటు మన భారతదేశానికి అటు ఆవిడ వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్స్. ఆ గౌరవం మనం వాళ్ళకి ఇచ్చి తీరాలి. సో ఇటలీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు అని అంటే సెర్జియో మటారెల్లా, అలానే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జార్జియా మెలోనీ గారు. అలానే రీసెంట్గా G7 సమ్మిట్ ఇటలీ హోస్ట్ చేసింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే జపాన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫ్యూమియో కిషిడా. కెనడా దేశానికి గమనిస్తే కనుక జస్టిన్ ట్రూడో. కన్సిడరింగ్ కెనడాలో ఇప్పుడు ఖలిస్తానీ గొడవలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో బేసిక్గా కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ అని ఒక దేశం సపరేట్గా కావాలని గొడవలు చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఒక విధంగా వాళ్ళు టెర్రరిస్టుల కన్నా తక్కువ ఏమీ కాదు అని చెప్పాలి. వెల్ అగైన్ మనం ఏదో చేయాలని కాదు, బట్
మన పర్స్పెక్టివ్ వాళ్ళని చూస్తే వాళ్ళు అలానే చేస్తున్నారు, బికాస్ వాళ్ళు క్రియేట్ చేసే వైలెన్స్ అంతా ఇంత కాదనమాట. సో ఏది ఏమైనా సరే కన్సిడరింగ్ వాళ్ళని ఏదో చేస్తే ఇండియా ఒక విధంగా తప్పు చేస్తుంది అని చెప్పి జస్టిన్ ట్రూడో రీసెంట్గా చెప్పడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద కంటెన్షన్ కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది జస్టిన్ ట్రూడో. తర్వాత యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కంటెన్షన్లో ఉంటుంది. సో యుఎస్ఏ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రస్తుతం జో బైడెన్. ఈయన డెమోక్రాట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి కమలా హారిస్ గారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని దేశాలకేమో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్ కోర్స్ జర్మనీ దగ్గర ఛాన్సలర్ అనే పేరు ఉంది, బట్ ఇన్ జనరల్ గా కొన్ని చోట్ల ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అని ఉంది, కానీ కొన్ని చోట్ల ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఉంది ఏంటి అని మనం ఇందాక జాగ్రత్తగా గమనిస్తే మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ లో ఒక మాట అనుకున్నాం, ఇఫ్ యూ రిమెంబర్. మొనార్కీ అని రాచరిక పరిపాలన ఉంటుంది, తర్వాత డిక్టేటర్షిప్ అని నియంత్ర పరిపాలన ఉంటుంది, తర్వాత కాన్స్టిట్యూషన్ మొనార్కీ అని అంటే రాజ్యాంగపు రాచరికం అని, తర్వాత ప్రజాస్వామ్య డెమోక్రసీ అని. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొనార్కీ అని అంటే ఏంటి, ప్రాపర్ గా కింగ్స్ లేదా క్వీన్స్ రూల్ చేస్తే, రాజులు లేదా రాణులు రూల్ చేస్తే. డిక్టేటర్షిప్ అంటే ఎప్పుడైతే ఆర్మీ జనరల్స్ రూల్ చేస్తారో, సైనికాధికారులు రూల్ చేస్తారో అప్పుడు అది డిక్టేటర్షిప్ అవుతుంది. ఎప్పుడైతే ఒక దేశానికి కాన్స్టిట్యూషన్ ఉండి రాజ్యాంగం ఉండి సగం అట్లీస్ట్ ప్రజాస్వామ్యం ఉండి మిగిలిన సగం ఒకవేళ రాచరికం ఉంటాయి, అంటే డెమోక్రసీను రాచరికం రెండు కలిసి ఒకవేళ అటు ఇటుగా ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అని అంటారు. అది ఎందుకు మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు జపాన్ అవ్వచ్చు, ఈ కెనడా అవ్వచ్చు, అలానే యూకే అవ్వచ్చు, ఈ మూడు కూడా దే ఆర్ నాట్ కంప్లీట్ డెమోక్రసీస్. ఇన్ వన్ వే దే ఆర్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ అని చెప్పొచ్చు. ఎందుకు, యూకేలో పార్లమెంట్ ఉంది, యూకేకి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు, కానీ ప్రైమ్ మినిస్టర్ కన్నా పైన ఒకళ్ళు ఉన్నారు, దే ఆర్ కాల్డ్ యాజ్ ద క్రౌన్. ఒకప్పుడు క్వీన్ ఎలిజబెత్ ఉండేది, ఇప్పుడు కింగ్ చార్లెస్ ఉన్నాడు కదా. అట్లానే కెనడాకి జపాన్ కూడా అదే పరిస్థితి అనమాట. సో జపాన్ కూడా ఎంపరర్స్లు ఉన్నారు. సో అందుకని మనం వాటిని కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ అని చెప్తాము, ప్రాపర్ డెమోక్రసీస్ అని చెప్పాము. అందుకే కొన్ని ప్లేసెస్ లో ప్రెసిడెంట్స్ ఉండరు. సో ఏది ఏమైనా సరే ఇవి G7 దేశాలకి సంబంధించిన హెడ్స్. మేబీ వీళ్ళల్లో కొంతమంది ఇప్పుడు ఎలా అయితే యూకేకి మారారో అలా భవిష్యత్తులో వీళ్ళు కూడా మారచ్చు మీరు ఎగ్జామ్ రాసే టైంకి. సో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అలానే ఏదైనా ఇలా కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు ఇవి కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ PDF ఏదైతే ఉందో అది శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో మరి G7 గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇండియాతో పాటు ఇండియా యొక్క సరిహద్దు దేశాలైన సార్క్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అంటే దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పడ్డాయి. ఎందుకోసం ఏర్పడ్డాయి, ప్రాంతీయంగా ఒకరికొకరు సహకారం అందించుకోవాలి అని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే మన ఇంటి పక్కన ఎవరైతే ఉంటారో మనకి ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరు వస్తారు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళే వస్తారు, రైట్. సో అట్లా ఈ దేశాలన్నీ కూడా ఇండియా సరిహద్దు దేశాలు, ఇండియాస్ నైబరింగ్ కంట్రీస్ ఇవన్నీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం దేశాలు అన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి G7, G20. ఆబ్వియస్ గా G7లో నాన్న దేశాలు G20లోకి వస్తాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. సో G7 ని పక్కన పెట్టండి, బట్ కేటగిరీ వైజ్ G7 ఇంపార్టెంట్. సో G7, G20, తర్వాత సార్క్, అలానే ఆసియాన్. ఎందుకు, ఎండ్ ఆఫ్ ద డే ఇండియా ఎలాగో G20లో మెంబరే, G7లో ఇప్పుడిప్పుడే అవ్వదు, బట్ స్టిల్ అబ్జర్వర్ గా పార్టిసిపేట్ చేస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. సార్క్ లో ఎలాగో మెంబర్, అలానే ఆసియాలో మెంబర్ కాకపోయినా స్టిల్ ఇండియా ఏషియాలో ఉంది, అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, లుక్ ఈస్ట్ పాలసీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో ఏది ఏమైనా సరే ముందు మనం పెద్ద పెద్ద దేశాలు, అలానే మన పక్కన ఉన్న దేశాలు, రైట్. సో అట్లా. సో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ హసన్ అఖుండ్. తర్వాత బంగ్లాదేశ్ దేశానికి గమనిస్తే కనుక షేక్ హసీనా గారు, అలానే ప్రెసిడెంట్ వచ్చేసి మహమ్మద్ షాహబుద్దీన్ గారు. గుర్తుపెట్టుకోండి, షేక్ హసీనా గారు ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు ప్రభుత్వానికి లేదు దేశానికి అధినేతగా ఉన్న ఒక మహిళ. ద లాంగెస్ట్ సర్వింగ్ ఫీమేల్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ స్టేట్ షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ దేశానికి. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక దేశానికి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు అని అంటే బండారు నాయకే గారు, శ్రీలంక దేశానికి సంబంధించి. దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సారీ, ప్రెసిడెంట్ గా ఉన్నది బండారు నాయకే గారు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్. తర్వాత భూటాన్ మనం జాగ్రత్తగా గమనిస్తే షేరింగ్ తోబ్గే గారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయన రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. సో అందుకని కొన్నిసార్లు రాయల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే పరిపాలన ఉంటారో వాళ్ళని పురుషులైతే హిజ్ ఎక్సలెన్సీ అని, మహిళలైతే హర్ ఎక్సలెన్సీ అని పిలుస్తూ ఉంటారు. సో అట్లా హిజ్ ఎక్సలెన్సీ షేరింగ్ తోబ్గే. ఇండియా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, రాష్ట్రపతి వచ్చేసి హర్ ఎక్సలెన్సీ ద్రౌపది ముర్ము గారు. అలానే మాల్దీవ్స్ మహమ్మద్ ముయిజు. అలానే నేపాల్ రీసెంట్ గా ఈయన మారారు, అంతకుముందు ప్రచండ గారు ఉండేవాళ్ళు నేపాల్ ప్రధానమంత్రిగా, ఇప్పుడు KP శర్మ ఓలీ గారు అయిపోయారు. అలానే
ఒకవేళ నేపాల్ ప్రెసిడెంట్ గమనిస్తే కనుక రామచంద్ర పౌదేల్ గారు, అలానే పాకిస్తాన్ గమనిస్తే షెహబాజ్ షరీఫ్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆసిఫ్ అలీ జర్దారీ ఈస్ ద ప్రెసిడెంట్. శ్రీలంక దగ్గర గమనిస్తే కనుక దినేష్ గుణవర్ధని ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ రనిల్ విక్రమసింఘే ఈస్ ద ప్రెసిడెంట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇండియా సరిహద్దు దేశాలు. ఇక్కడ పరిస్థితులు బాగా లేకపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేపాల్లో మనం ఇంతకు ముందు ప్రచండ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు అని అన్నాం కదా. సో ప్రచండ గారు కాన్ఫిడెన్స్ ను కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు వాళ్ళ దేశం యొక్క పార్లమెంటులో. అండ్ దెన్ కేమ్ కేపీ శర్మ ఓలీ. నేపాల్లో పొలిటికల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు. నేపాల్లో పొలిటికల్ స్టెబిలిటీ సరిగ్గా లేకపోతే దాని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ ఇండియా సరిహద్దు దేశం కాబట్టి. అలానే ఇండియా ఇలాంటి టైంలో నేపాల్ని ఆదుకోకపోతే చైనా ఖచ్చితంగా ఏదో ఒక కుతంత్రం అల్లేసి ఖచ్చితంగా నేపాల్ని తన వైపు లాగేసుకుని ఖచ్చితంగా ఇండియాకి నేపాల్ని దూరం చేసి ఇండియా పక్కలో బల్లెల్లాగా పాకిస్తాన్ తయారు చేసినట్టు నేపాల్ని కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకని నైబరింగ్ కంట్రీస్ గురించి మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉండాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ వాస్ ద కరెంట్ అఫైర్ అండ్ దిస్ వాస్ ద కాంటెక్స్ట్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ దిస్ ఈస్ ద స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ టు ఇట్. అండ్ కమింగ్ టు ద నేషనల్ ఆస్పెక్ట్స్, విత్ ఫ్యూ న్యూ జడ్జెస్ సుప్రీం కోర్ట్ బ్యాక్ టు ఇట్స్ ఫుల్ జ్యుడిషియల్ స్ట్రెంత్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక హిస్టారిక్ థింగ్ చోటు చేసుకుంది. ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు, ఎవరు? ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు, అలానే ఆర్ మహదేవన్ గారు. ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు, అలానే ఆర్ మహదేవన్ గారు, వీళ్ళిద్దరిని కూడా సుప్రీం కోర్టులో జడ్జెస్ గా అపాయింట్ చేయడం జరిగింది అండ్ దట్టు పర్మనెంట్ జడ్జెస్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సుప్రీం కోర్టు యొక్క టోటల్ శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత అయితే ఉందో 34. ఈ 34 ని మనం 33+1 గా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ సుప్రీం కోర్టులో శాంక్షన్డ్ స్ట్రెంత్ జడ్జిల పరంగా 34, అంటే న్యాయమూర్తుల పరంగా 34 ఉన్నా అందులో ఒకళ్ళు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబట్టి మనం 33+1 అని రాస్తున్నాము. బికాస్ జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ ద సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పవర్ ఆర్ అథారిటీ. సో అందుకని 33+1, బట్ టోటల్ నెంబర్ పరంగా 34. సో మొన్నటి వరకు అది 32 గానే ఉండేది ఒక 2-3 నెలల నుంచి. సో అందుకని ఇంకో ఇద్దరిని యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క అపాయింట్మెంట్ సుప్రీంకోర్టు పరంగా హిస్టారిక్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు హీ హెయిల్స్ ఫ్రమ్ మణిపూర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మణిపూర్ పేరెంట్ హైకోర్టుగా ఉండి మణిపూర్ నుంచి వచ్చిన మొట్టమొదటి జడ్జి అన్నమాట. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలోనే మణిపూర్ హైకోర్టు నుంచి ఎవరూ రాలేదు. అండ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు. సో మణిపూర్ నుంచి రిప్రజెంటేషన్ వస్తుంది. అండ్ రిమెంబర్, సీ హౌ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ అవుట్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే మణిపూర్లో గడిచిన 1.5-2 years, గడిచిన 1.5-2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాల నుంచి అక్కడ పరిస్థితులు అసలు బాలేవు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ కూకీలు, ఈ సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ బాగా కొట్టుకోవడం అవ్వచ్చు, అంతకుముందు ఉమెన్ మొలెస్టేషన్ అవ్వచ్చు, దేర్ వర్ సో మెనీ హారిఫిక్ థింగ్స్ దట్ హ్యాపెండ్. ఎన్నో ఘోరమైన సన్నివేశాలు అక్కడ జరిగాయి, సంఘటనలు చోటు చేసుకున్నాయి, రైట్? సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్ఫాక్ట్ మణిపూర్లో వైలెన్స్ జరగడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే దే ఆర్ బిలీవింగ్ దట్ ఇండియా ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ అస్ అని. సో చాలా మంది ఈవెన్ పబ్లిక్ గా కూడా అన్నది ఏంటి అంటే ఇండియాకి ఎన్నో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి భారత పతాకం రెపరెపలాడేలాగా చేసిన మేరీ కామ్ గారు అవ్వచ్చు, మీరాబాయి చాను గారు అవ్వచ్చు, ఇలా ఎంతో మంది మణిపూర్ నుంచి వచ్చి ఇండియాకి గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తే మీరు అదే మణిపూర్ని గుర్తించకుండా వదిలేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా మంది పబ్లిక్ గా కూడా క్రిటిసైజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. Now look at this, a beautiful thing that is taking place. Well, ఈ డిసిజన్ నిజంగా ఎందుకు తీసుకున్నారని తెలియదు, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ థింగ్ కాబట్టి వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మనకన్నా చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. సో మణిపూర్ నుంచి రిప్రజెంటేషన్ లభిస్తుంది ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు. సో ఇప్పుడు డెఫినెట్ గా అక్కడ జ్యుడిషియరీ యాక్ట్ కార్యక్రమాల పరంగా ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఓకే, పరిస్థితుల పరంగా మేబీ మనం అటు ఇటుగా ఉన్నా, కొంచెం పరిస్థితులు అటు ఇటుగా ఉన్నా సరే, స్టిల్ ఇండియన్స్ బిలీవ్ ఇన్ అస్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు ఇండియాని నమ్ముతున్నారు, బట్ ఇండియా మిమ్మల్ని నమ్మట్లేదు అనుకోండి, అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకునే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ వాట్ మణిపూర్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు ఫేస్. వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు, కానీ వాళ్ళు భావించింది ఏంటంటే ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని. సో నవ్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రూఫ్ దట్ ఎస్ పీపుల్ ఆర్ బిలీవింగ్ అస్, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అస్, మేము ఉన్నామని వాళ్ళు గుర్తిస్తున్నారు అని. సో అందుకని ఎన్ కోటేశ్వర్ సింగ్ గారి యొక్క అపాయింట్మెంట్ ఈజ్ అ హిస్టారిక్ అపాయింట్మెంట్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ కమ్స్ ఆర్ మహదేవన్ గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా సుపీరియారిటీ ప్రకారం, సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సుప్రీంకోర్టు అవ్వచ్చు, ఎప్పుడూ కూడా వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ అన్ని కూడా సీనియారిటీ బేసిస్ మీద జరుగుతాయి. ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. సీనియారిటీ ఆల్వేస్ ప్రివేల్స్ ఇన్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో అట్లా ఆర్ మహదేవన్ గారి కన్నా యాక్చువల్గా 2 సీనియర్ అఫీషియల్స్ ఉన్నారు, అంటే 2 సీనియర్ జడ్జిలు ఉన్నారు. కానీ ఆర్ మహదేవన్ గారికి సూపర్ సిడెన్స్ ఇచ్చి ఆ ఇద్దరి మీద
అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళిద్దరి యొక్క అపాయింట్మెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడిన 4 or 5, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 4 లేదు CJIతో కలిపి 5 మంది, ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఒక బెంచ్ వీళ్ళిద్దరి పేర్లను రికమెండ్ చేసింది ఎవరికి? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి. అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. కానీ ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు అంటే అర్థమవుతుంది మణిపూర్ నుంచి ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ లేదు అండ్ పరిస్థితులు అక్కడ ఆ విధంగా ఉన్నాయి, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని. బట్ ఆర్ మహదేవన్ గారికి ఇద్దరు అధికారుల మీద సూపర్సిడెన్స్ ఇచ్చి ఎందుకు ప్రమోషన్ లాగా సుప్రీంకోర్టులో అపాయింట్మెంట్ ఇచ్చారని మనం గమనిస్తే కనుక హీ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ అ డౌన్ ట్రోడన్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, అంటే సమాజంలోనే ఒక బడుగు వర్గానికి సంబంధించిన వ్యక్తి మహదేవన్ గారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఒక అపాయింట్మెంట్ సుప్రీంకోర్టులో ఇచ్చారు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేషన్ అనేది వస్తుంది, వాళ్ళ వర్గానికి వాళ్ళ సమూహానికి ఒక గౌరవం ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో డైవర్సిటీని పెంపొందించిన వాళ్ళం అవుతాము. ఏదైతే మన భారతదేశంలో ఏదైతే వైవిధ్యత భిన్నత్వం ఉందో దానిని మనం గౌరవించిన వాళ్ళు అవుతాము అని చెప్పి CJI చెప్పడం జరిగింది. అందుకే ఆర్ మహదేవన్ గారు సూపర్ సీడెన్స్ ద్వారా ఇద్దరు సీనియర్ అధికారుల కన్నా ముందే సుప్రీంకోర్టులోకి వచ్చేసారు. సో ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు అలానే ఆర్ మహదేవన్ గారు వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులో జడ్జెస్గా అపాయింట్ అయ్యారు. ఇన్ దట్ వే ఫుల్ స్ట్రెంత్ వచ్చేసింది అన్నమాట ఇప్పుడు సుప్రీంకోర్టుకి. సో ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్, ఇది ఆ కరెంట్ అఫైర్కి సంబంధించిన కాంటెక్స్ట్. రైట్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ టు ఇట్. సో ఇప్పుడు డిస్కషన్ ఎందుకు జరుగుతుంది? సుప్రీంకోర్టులో ఇద్దరిని అపాయింట్ చేయడం వల్ల సుప్రీంకోర్టు యొక్క ఫుల్ స్ట్రెంత్ ఏదైతే శాంక్షన్ స్ట్రెంత్ ఉందో అది రీచ్ అయ్యారు అని. రైట్. సో సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుతం శాంక్షన్ స్ట్రెంత్ ఎంత? 34. నేను ఇందాక చెప్పాను 33+1 గా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఒక చీఫ్ జస్టిస్ ఉన్నారు, ప్రధాన న్యాయమూర్తి, మిగిలిన 33 మంది న్యాయమూర్తి, 33 జడ్జెస్ ఉన్నారు. దట్ ఈస్ ద కరెంట్ శాంక్షన్ స్ట్రెంత్. అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది, నో డౌట్. కానీ పరిస్థితులు ఆ విధంగా మనకి కనిపించట్లేదు. ఎందుకనేది నేను మీకు కొద్దిసేపట్లో చెప్తాను. బట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 34 నుంచి ఇది 35కి కానీ లేదు 40కి కానీ 50కి కానీ ఇది పెరగాలి అని అంటే ఆ అధికారం ఎవరి వద్ద ఉంది అని. So the power to increase the number of judges in the Supreme Court of India is vested in whom? It is vested in the Parliament. It is a very important point. ఖచ్చితంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జెస్ లో అపాయింట్ అయితే ఫుల్ స్ట్రెంత్ శాంక్షన్ చేశారు అండ్ అపాయింట్ చేశారు, ఫైన్. కానీ సుప్రీంకోర్టులో మనం జాగ్రత్తగా గమనిస్తే కేసులు చాలా ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయి. సో ఆ ఉన్న 34 కూడా సరిపోవట్లేదు అని చెప్పి చాలా మంది వాదిస్తూ ఉన్నారు అన్నమాట. దే ఆర్ సేయింగ్ ఇంతమంది సరిపోరు, ఇంకా ఎక్కువగా కావాలి అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్లమెంట్ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రారంభమైన దగ్గర నుంచి, సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రారంభమైంది? 1950వ సంవత్సరంలో. సో అప్పుడు స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారు? 8 మంది జడ్జెస్ ఉన్నారు. తర్వాత 1956లో దాన్ని 11కి పెంచారు. అంటే 1950 నుంచి 56 6 సంవత్సరాల్లో 8 నుంచి 11కి వచ్చింది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 6 years లో వాళ్ళు 3 members పెంచారు. తర్వాత 1956 నుంచి 1960 11 నుంచి 14కి వచ్చింది. 4 సంవత్సరాల్లో 3 పెంచారు. తర్వాత 1960 తర్వాత మళ్ళీ 1978 18 సంవత్సరాల పాటు అసలు ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ 4. 18 సంవత్సరాల్లో కేవలం 4 పెంచారు. తర్వాత మళ్ళీ 1978 నుంచి 1996 8 years ఎంతమందిని పెంచారు? 8 years కి 8 members పెంచారు, ఫైన్, బాగానే ఉంది. మళ్ళీ 86 నుంచి డైరెక్ట్ 2009 అంట, అంటే 23 years కి 5 members పెంచారు. ఏంటిది ఇది? 23 సంవత్సరాలకి 5గురా? కనీసం సంవత్సరానికి ఒకరిని ఇంక్రీజ్ చేయలేరు. బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సుప్రీంకోర్టు. మన హైకోర్టు గురించి మాట్లాడలేదు. సుప్రీంకోర్టు దేశానికి ఒకటే ఉంది. దేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? దేశం జనాభా చూడండి ఒకసారి, 145 కోట్ల కన్నా ఎక్కువ. 145 కోట్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశంలో సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఓన్లీ 34 మంది అంటే హౌ డస్ ఇట్ అపియర్? జస్ట్ ఇమాజిన్. అందుకే కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. పైపెచ్చు వీళ్ళు సంవత్సరంలో 190 రోజులే సిట్టింగ్ డేస్ పెట్టుకుంటున్నారు. ఇంకెక్కడ ప్రాపర్ గా మూవ్ అవుతాయి థింగ్స్ అని. ఇది నేనేదో ఇదైపోవాలని చెప్పట్లేదు, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2009కి 31, ఇప్పుడు ప్రస్తుతం 34 కదా. సో 34 ఎప్పుడు తీసుకొచ్చారు? 2009లో తీసుకొచ్చారు. సో 2009 నుంచి 19 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇంక్రీజ్ చేసింది ఎంత? 3. సో 34 మంది యాజ్ ఆఫ్ నౌ. సో 2019 తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం ఏమిటి అని అంటే ఇక్కడ 10 సంవత్సరాలు తీసుకొచ్చారు కాబట్టి మేబీ మళ్ళీ 2029లో తీసుకువస్తారేమో అని. సో ఇప్పుడు ఆ లాజిక్ ప్రకారం సుప్రీంకోర్టులో కేసులు బీభత్సంగా పెండింగ్ లో ఉన్నాయి అని అంటే ఎక్కువ మంది జడ్జిలు ఖచ్చితంగా కావాలి. ఎందుకు? వీళ్ళేమో సంవత్సరానికి 190 రోజుల మటుకే పనిచేస్తారు. మీరు ఎందుకు అంత ఎక్కువ సెలవులు తీసుకుంటున్నారు అని అంటే మా మీద ఆల్రెడీ చాలా ఎక్కువగా ప్రెషర్ ఉంది, మేము ఆ మాత్రం సెలవులు తీసుకోకపోతే మేము అసలు సరిగ్గా పని చేయలేము అని చెప్తున్నారు వాళ్ళు. దే ఆర్ జస్టిఫైయింగ్ ఇట్. అది వాళ్ళకే తెలియాలి. సరే పోనీ మనం ఒకవేళ జడ్జిల తరపున ఆలోచించినా సరే 190 రోజులు అనుకున్నా, ఈ ఉన్న నెంబర్తో అయితే వాళ్ళు కేసులు కంప్లీట్ గా సాల్వ్ చేయలేరు కదా. అప్పుడు ఈ నెంబర్నే పెంచాలి. ఈ నెంబర్ని పెంచలేనప్పుడు ఆ నెంబర్ని పెంచగలిగే అధికారం ఎవరి దగ్గర ఉంది? పార్లమెంట్. అంటే పార్లమెంట్లో ఎవరున్నారు? మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఇంక్రీజ్ చేయట్లేంటే దాని అర్థం ఏంటి?
దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ ఇఫ్ మనకి న్యాయం జరగాలి అని వాళ్ళు భావించట్లేదు. అంటే మనం ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళు ప్రజలకు న్యాయం చేయకూడదని ఇండైరెక్ట్ గానే ఫీల్ అయిపోతున్నారు. అలానే అనిపిస్తుంది కదా మరి పరిస్థితి ఎక్కడ. తర్వాత మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆబ్వియస్గా జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టాటిక్ పార్ట్ మనకు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సో సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరు గుర్తుపెట్టుకొని చాలా మంది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సుప్రీంకోర్టు ఇండియా మొత్తానికి ఒకటే ఉంది. సో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అన్న భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి అన్న ఒకటే. either you say the chief justice of the Supreme Court or either you say the chief justice of India, they both mean the same. So confuse అవ్వద్దు. సో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులలో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే హరిలాల్ జే కానియా గారు. హరిలాల్ జే కిషన్ దాస్ కానియా గారు, హెచ్జే కానియా గారు అని కూడా అంటూ ఉంటారు. సో ఆయన మొట్టమొదటి చీఫ్ జస్టిస్ అన్నమాట, ప్రధాన న్యాయమూర్తి. తర్వాత ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఎవరు, ప్రస్తుతం సుప్రీంకోర్టుకు ఉన్న చీఫ్ జస్టిస్ ఎవరు అని అంటే డివై చంద్రచూడ్ గారు, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ గారు, డివై చంద్రచూడ్ గారు. అండ్ ఆల్సో రిమెంబర్ ఇట్స్ అ హిస్టారిక్ నెంబర్. ఎందుకు 50వ చీఫ్ జస్టిస్. సో మొదటి వ్యక్తి హరిలాల్ జే కానియా గారు, 50వ వ్యక్తి డివై చంద్రచూడ్ గారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. నవంబర్ 2024 వరకు కూడా ఆయనే చీఫ్ జస్టిస్ గా ఉంటారు. అండ్ ఆయన తర్వాత ఒకవేళ పరిస్థితులన్నీ కరెక్ట్ గానే ఉండి అన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగితే 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయ్యే పర్సన్ సంజీవ్ ఖన్నా గారు. సో దీన్ని కన్సిడర్ ఇప్పుడే పక్కాగా చెయ్యొద్దు. నవంబర్ 2024 లోపల ఎట్లాగో డివై చంద్రచూడ్ గారు ఉంటారు కాబట్టి అప్పటి వరకు మీరు డివై చంద్రచూడ్ గారిని గుర్తుపెట్టుకోండి. బట్ దీన్ని జస్ట్ నేను మీకు రిఫరెన్స్ కోసం ఇస్తున్నాను. నేను ఇది కంపల్సరీ ఖచ్చితంగా నేను చెప్పట్లేదు, జస్ట్ మీ రిఫరెన్స్ కోసం మటుకే ఇస్తున్నాను. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు, గాడ్ ఫర్బిడ్, అలా ఎప్పుడు అవ్వకూడదు. గాడ్ ఫర్బిడ్ లెట్స్ సే ఇప్పుడు ఈ పర్సన్ చనిపోయారని అనుకుందాం, లేదు ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసారని అనుకుందాం నవంబర్ 2024 కన్నా ముందే. నేను జస్ట్ చెప్తున్న సినారియో, ఎవరిని తప్పు పట్టాలనో లేదు తప్పు మాట్లాడాలనో కాదు. ఒకవేళ అప్పుడు ఈయన పొజిషన్లో లేనప్పుడు ఎవరో ఒకరు తీసుకోవాలి కదా పొజిషన్ని. అప్పుడు ఎవరు అవుతారు అని అంటే సంజీవ్ ఖన్నా గారు యాజ్ ఆఫ్ నో హీ సీమ్స్ టు బి ద పర్సన్. బట్ ఆయన కూడా అవుతారా లేదని ఎండ్ ఆఫ్ ది ఇట్ కెన్ చేంజ్ అనమాట. దట్ ఈస్ ఇట్. సో అందుకని ఇది కన్సిడరేషన్ లో పెట్టుకోండి జస్ట్ రిఫరెన్స్ గా. తర్వాత ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళందరిలో కూడా అత్యధిక కాలం పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నది ఎవరు అని అంటే వైవి చంద్రచూడ్. ఇక్కడ చంద్రచూడ్ అని ఉంది, ఇక్కడ చంద్రచూడ్ అని అంటే వీళ్ళిద్దరే ఉన్న రిలేటివ్ అంటే జస్ ఈయన నాన్న ఈయన కొడుకు వైవి చంద్రచూడ్, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ గారి యొక్క నాన్నగారు యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ గారు. సో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు యొక్క చరిత్రలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చీఫ్ జస్టిస్ అయిన వన్ అండ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ వీళ్ళిద్దరు ఇన్స్టెన్స్ అనమాట. సో కొడుకేమో ఇప్పుడు అఫ్ కోర్స్ ఆయన పెద్దవాళ్ళు, బట్ కొడుకు ఇప్పుడు 50th చీఫ్ జస్టిస్, నాన్నగారేమో ఎక్కువ కాలం చీఫ్ జస్టిస్ గా ఉన్న పర్సన్. 1978 నుంచి 1985 దాకా ఉన్నారు. హీ వాజ్ ద 16th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు లాంగెస్ట్ అన్నాం కాబట్టి షార్టెస్ట్ ఏంటి అని గమనిస్తే కమల్ నారాయణ్ సింగ్ గారు 1991 సంవత్సరంలో కేవలం 17 రోజులు మటుకే, అంటే ప్రాపర్ గా ఆయన 3 వారాలకు కూడా లేరు. హీ వాజ్ నాట్ ఈవెన్ దేర్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ ఈవెన్ 3 వీక్స్. ముచ్చటగా 3 వారాల పాటు కూడా ఆయన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా లేరు. ఎవరు? కమల్ నారాయణ్ సింగ్ గారు, 22nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలో ఏ మహిళ కూడా ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తి అవ్వలేదు. టిల్ నౌ నో ఉమెన్ హ్యాస్ బికమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మీరు అనొచ్చు ఫాతిమా బీవీ గారు అయ్యారు కదా సార్ అని. గుర్తుపెట్టుకోండి, ఫాతిమా బీవీ గారు ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ జడ్జ్. నేను ఇందాక చెప్పాను, జడ్జి వేరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వేరు, లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు వేరు అని. సో మొట్టమొదటి మహిళా జడ్జి అయింది సుప్రీంకోర్టులో ఫాతిమా బీవీ గారు. కానీ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు ఏ మహిళ కూడా అవ్వలేదు. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన తెలుగు వాళ్ళు, అఫ్ కోర్స్ ఇప్పుడంటే తెలంగాణ కూడా ఉంది, బట్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది కాబట్టి ఆ విధంగా మనం కన్సిడర్ చేస్తే కనుక ఇప్పటి వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎవరైనా తెలుగు వాళ్ళు అయ్యారని మనం జాగ్రత్తగా గమనిస్తే 2 వ్యక్తులు అయ్యారు. ఒకళ్ళు కోక సుబ్బారావు గారు, రెండోది నూతలపాటి వెంకటరమణ గారు. సో కోక సుబ్బారావు గారు, ఎన్వి రమణ, నూతలపాటి వెంకటరమణ గారు. సో కె సుబ్బారావు గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినప్పుడు ఆయన పేరెంట్ హైకోర్టు ఏంటిది? హైదరాబాద్ హైకోర్టు. ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినప్పుడు ఆయన పేరెంట్ హైకోర్టు ఏంటిది? ఆంధ్రప్రదేశ్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సుప్రీంకోర్టు చరిత్రలోనే ఒకటేసారి అత్యధిక మహిళలు ఉన్నది ఎప్పుడు అంటే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు 4 మహిళలు అప్పుడు జడ్జిలుగా ఉన్నారు.
అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించిన ఇందాక చెప్పాను సుప్రీంకోర్టు సంవత్సరానికి ఎన్ని రోజులు పనిచేస్తుంది అని 190 సిట్టింగ్ డేస్. మామూలుగా ఇన్ జనరల్గా స్కూల్సే దగ్గర సంవత్సరానికి 200 నుంచి 215 రోజులు పనిచేస్తాయి. వాళ్ళు దానికన్నా తక్కువ పనిచేస్తున్నారు. అండ్ దట్టు అఫీషియల్ టైమింగ్స్ ఏంటి, 10:30 AM to 4 PM, పొద్దున్న 10:30 నుంచి సాయంత్రం 4 గంటకి, రావడం లేటు వెళ్ళేది ఎర్లీగా. వెల్ నేను అనేది క్రిటిసైజ్ చేయాలి కదా, ఇన్ఫాక్ట్ ఐఎమ్ నో వన్, సుప్రీంకోర్టు ముందు నేనేం కాదు. బట్ నేను అనేది ఏంటంటే దేశానికి ఉన్నది ఒకే ఒక సుప్రీంకోర్టు. ఇన్ఫాక్ట్ మనం ఈ 190 days పరంగా కన్సిడర్ చేస్తే యుఎస్ఏలో ఓన్లీ సంవత్సరానికి 68 days పనిచేస్తుంది సుప్రీంకోర్టు. యుఎస్ఏలో ఇప్పుడు కంపేర్ చేసి చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా పెద్ద పెద్ద దేశాల్లోనే ఇంకా చాలా తక్కువ పని చేస్తే మనం చాలా ఎక్కువ పని చేస్తున్నాం అంటున్నారు. పాపం వాళ్ళు మర్చిపోయినట్టు ఉన్నారు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయని. పోలీసులు వీళ్ళందరూ కూడా వారానికి ఒక రోజు సెలవు దొరుకుతుందా లేదో కూడా డౌటే. ఈవెన్ పండగలప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలకు దూరంగా డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి. ఆర్మీ సైనికులు, సోల్జర్స్, పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళు మటుకు 190 రోజులే పనిచేస్తారు. పైపెచ్చు నెంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ. ఇంకా కేసులు పెండింగ్లో కాకపోతే ఇంకేమవుతాయి? సో దట్ ఈస్ ద థింగ్. సో ఇది కరెంట్ అఫైర్, ఇది కాంటెక్స్ట్, అండ్ దిస్ ఈస్ ద స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ టు ఇట్. అండ్ దెన్ కమ్స్ ద డార్జిలింగ్ ట్రైన్ క్రాష్. ఏంటి మాస్టర్ మళ్ళీ ఇంకో రైలు ప్రమాదమా అని చెప్పి కంగారు పడకండి. ఏదైతే ఇటీవల కంచన్జంగా రైలు ప్రమాదం జరిగిందో ఆ కంచన్జంగా రైలు ప్రమాదాన్ని డార్జిలింగ్ ట్రైన్ క్రాష్ అని పిలుస్తున్నారు. ఎందుకు? ఆ కంచన్జంగా ఎక్స్ప్రెస్ యొక్క రైలు ప్రమాదం ఏదైతే జరిగిందో అది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న డార్జిలింగ్ జిల్లాలో జరిగింది. కాబట్టి కంచన్జంగా ఎక్స్ప్రెస్ అని ఇన్ జనరల్ గా ఎందుకు అలా చెప్పడం, ట్రైన్ మెన్షన్ చేయడం, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ప్యాసింజర్స్ కూడా కొంచెం వరి అవుతూ ఉంటారు కదా, అందుకని ఒక ప్లేస్ పేరు పెట్టేసి అనమాట డార్జిలింగ్ ట్రైన్ క్రాష్ అని చెప్పి. సో దాంట్లో తెలుస్తుంది ఏంటంటే విచారణలో బహుళ స్థాయిల్లో లోపాలు ఉన్నాయి అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మనం ఒక కామన్ మన్ గా అబ్జర్వ్ చేసినా సరే ఇంతకీ అసలు కంచన్జంగా ఎక్స్ప్రెస్ లో ఇన్సిడెంట్ ఏం జరిగింది? కంచన్జంగా ఎక్స్ప్రెస్ వెనకాల ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళి ఢీ కొట్టింది. ఈ గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టడంతో ఈ కంచన్జంగా ఎక్స్ప్రెస్ యొక్క 3 నుంచి 4 బోగీలు దెబ్బతిని అందులో ఉన్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది బాగా గాయాలు కూడా పాలయ్యారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే ఆత్మశాంతి చేకూరాలని, అలానే వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. బట్ ఇక్కడ నాకు ఇప్పటివరకు పర్సనల్ కూడా అర్థం కాని ఒక లాజిక్, ఈవెన్ మీరు నమ్మరు బట్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ టైమ్స్, నాకు కూడా ఇప్పటివరకు ఆన్సర్ అని ఒక లాజిక్ ఏంటంటే ఏ ట్రైన్ అయినా సరే జనరల్ బోగీలు ఉంటే వెనకాల ఉంటాయి, లేదు ముందు ఉంటాయి. ఏసీ బోగీలు ఎప్పుడు మధ్యలో ఉంటాయి. దానికి ఏమైనా టెక్నికల్ రీజన్ ఉందా అని నేను ఎప్పటి నుంచో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. బట్ నాకు ఇప్పటివరకు ప్రాపర్గా ఆన్సర్ తెలియలేదు. నిజంగా ఆనెస్ట్గా చెప్తాను, నాకు ఇప్పటివరకు ప్రాపర్గా ఆన్సర్ తెలియలేదు. మీకు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ ట్రైన్ చూసినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనందరం గొప్పగా గర్వంగా వందే భారత్ అని చెప్పుకుంటున్నాం. వందే భారత్ ట్రైన్లో అసలు జనరల్ బోగే లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో పేదవాడు ఎలా వెళ్తాడు? వందే భారత్ 500 కిలోమీటర్లు 7 గంటలు 8 గంటలు వెళ్ళిపోతున్నా అందరం గర్విస్తున్నాం. ఫైన్, మంచి విషయమే అది. కానీ ఒక నార్మల్ పర్సన్ వెళ్ళలేడు, అందులో టికెట్ రేట్లు చాలా ఎక్కువ. అని దట్టు పోని సరే నుంచి వెళ్దామని అనుకున్నా దాంట్లో జనరల్ బోగి లేదు. జనరల్ బోగి ఉన్న అన్ని ట్రైన్లోనేమో జనరల్ బోగి ఉంటే ముందు ఉంటుంది, లేదు వెనకాల ఉంటుంది. ట్రైన్ యాక్సిడెంట్ ఎప్పుడు ఎలా అవుతుంది? వెళ్ళి గుద్దితే ముందు, లేదు వెనకాల నుంచి వచ్చి గుద్దితే వెనకాల. అంటే ఎప్పుడు పేదవాడే పోతాడా? ప్రాణాలు కోల్పోయేది ఎప్పుడు పేదవాడేనా? ఏసీ బోగి ఏమో ప్రాపర్గా మధ్యలో ఉంటుంది. అది ఎందుకో తెలియదు. అండ్ ఆబ్వియస్గా ట్రైన్ స్పీడ్ అవ్వచ్చు, ట్రైన్ స్పీడ్ కంట్రోల్ అవ్వచ్చు, ఆల్టిట్యూడ్ అవ్వచ్చు, ఎలివేషన్స్ అవ్వచ్చు, ఇలా చాలా టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. నేను కాదనట్లేదు, మనం ఒక్కళ్ళు క్వశ్చన్ అడిగినంత మాత్రాన అన్ని మనం అనుకున్నట్టు జరగాలని నేను అనట్లేదు. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు వందే భారత్ ఇలాంటి పెద్ద పెద్ద ట్రైన్స్లో ఎందుకు జనరల్ బోగీలు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఈ ట్రైన్ ఎలాగో ఫాస్ట్గానే వెళ్తుంది కదా, అట్లీస్ట్ ఒక 2 జనరల్ బోగీలు పెట్టండి, ఏమవుతుంది? ఏది ఏమైనా సరే. సో అట్లా యాక్చువల్గా ఈ ట్రైన్ యాక్సిడెంట్లో జరిగిన ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే T/A 912 ఆథరైజేషన్. T/A 912 ఏంటంటే ఈ డార్జిలింగ్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ యాక్చువల్గా ఆ పర్టికులర్ డే యాక్సిడెంట్ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ సిగ్నల్ ఇష్యూ ఉందన్నమాట. సో సిగ్నల్ ఇష్యూ బేసిక్గా 2 ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. ఒకటి సిగ్నలింగ్ రిపేర్ జరిగేటప్పుడు, 2 ఏదైనా టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ వల్ల. అయితే ఆ రోజు ఏం జరిగింది? సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదు. సో సిగ్నల్స్ సరిగ్గా పనిచేయనప్పుడు T/A 912 అని ఒక ఆథరైజేషన్ ఇస్తారు. ఆ ఆథరైజేషన్ ఏంటంటే స్టేషన్ మాస్టారు, ట్రైన్ లోకోమోటివ్ పైలట్ ఎవరైతే ఉంటారో, సో మీలో చాలా మంది ALP ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కదా,
అసిస్టెంట్ లోకో పైలట్. మీకు ఎక్స్పీరియన్స్ వస్తే మీరు తర్వాత లోకో పైలట్ అవుతారు. సో స్టేషన్ మాస్టర్ లోకో పైలట్కి ఈ T/A 912 ఆథరైజేషన్ ఇస్తాడనమాట. దాని అర్థం ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లం ఉంది, సో ఎక్కడ రెడ్ సిగ్నల్ ఉన్నా సరే మీరు 1 నిమిషం పాటు ఆగి వెళ్ళండి అని. డీటెయిల్స్లోకి వెళ్తే మళ్ళీ దాంట్లో కూడా పగటిపూట ఒక స్పీడ్ అని, రాత్రిపూట ఇంకో స్పీడ్ అని ఉంటుంది, సేఫ్టీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని. బట్ మాక్సిమం స్పీడ్ పగలైనా సరే రాత్రైనా సరే మాక్సిమం స్పీడ్ 15 కిలోమీటర్స్. అఫ్ కోర్స్ మళ్ళీ డేకి వేరేలా ఉంటుంది, నైట్కి వేరేలా ఉంటుంది, వాళ్ళు వెయిట్ చేయాల్సిన టైం కూడా వేరేలా ఉంటుంది. అది మీరు డీటెయిల్స్లోకి వెళ్ళి తెలుసుకోండి. T/A 912 ఆథరైజేషన్ సంబంధించిన వివరాలంతా మీకు తెలిసిపోతుంది. సో ఇన్ జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ మేబీ మీకు ఎగ్జామ్లో అడగరు, బట్ ఇన్ జనరల్గా మీకు అవేర్నెస్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మనం కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నాం అనేది మనకు తెలిసిన అవగాహన బట్టి కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డ్రైవింగ్ స్టార్టింగ్లో నేర్చుకునేవాడు క్లచ్, బ్రేకు, యాక్సలరేటర్ అని బ్రెయిన్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఓకే, లెఫ్ట్ లెగ్ కింద క్లచ్ ఉంది, నా రైట్ లెగ్ యాక్సలరేటర్, బ్రేక్ మీద అటు ఇటు మారుస్తూ ఉండాలి అని. కానీ డ్రైవింగ్ బాగా వచ్చినాడు అవన్నీ చూడడు, జస్ట్ రోడ్డుని చూసుకుంటూ కింద కాళ్ళు నొక్కేస్తూ ఉంటాడు, రైట్? అలా మీరు కూడా ఉండాలి. అలా రేపు అన్న రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు దానికి సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుండాలనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను నేను. సో ఇన్ జనరల్గా ఏం జరుగుతుందంటే లెట్స్ సే ఇది ఒక స్టేషన్ అనుకుందాం, ఇది ఇంకో స్టేషన్ అని అనుకుందాం. ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వెళ్ళడానికి ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా 3 సెక్షన్స్ పెడతారు, 1, 2, 3 అలా. సో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇన్ జనరల్గా కూడా ట్రైన్ ఒక స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే 3 సెక్షన్లు దాటింది అని కన్ఫర్మేషన్ వస్తుందో ఆ 3 సెక్షన్లు దాటిన తర్వాత ఇంకో ట్రైన్ని వెనకాల నుంచి పంపిస్తారు. ఫైన్. లేదు ఆ 3 సెక్షన్లో ఒకవేళ సింగిల్ ట్రాక్ ఉంది, సో సింగిల్ ట్రాక్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఓవర్టేక్ ఛాన్స్, అంటే ఒక ట్రైన్ ఆపేసి ఇంకో ట్రైన్ వెనకాల నుంచి పంపించడం, లేదా అవతల నుంచి ఇంకో ట్రైన్ రావడం పాసిబుల్ కుదరదు కదా. అందుకని ఏం చేస్తారు, అలాంటి పరిస్థితుల్లో 3 సెక్షన్లు దాటి ఎప్పుడైతే ట్రైన్ వచ్చేస్తుందో ఇంకో నెక్స్ట్ మేజర్ స్టేషన్కి వస్తుందో అప్పుడు ఈ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది, సో నువ్వు పంపించు అని. సిగ్నలింగ్ అంతా ప్రాపర్గా మెయిన్ లైన్ ఉంది అని అంటే 3 సెక్షన్స్ దాటిన తర్వాత వెనకాల ఇంకో ట్రైన్ వదిలేస్తారు, లేదంటే కంప్లీట్గా ఒక మేజర్ స్టేషన్ రీచ్ అయిన వరకు నెక్స్ట్ ట్రైన్ పంపించరు. సో ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, T/A 912 అని ఇచ్చినప్పుడు అసలు ఇది గూడ్స్ ట్రైన్, ఇది ప్యాసింజర్ ట్రైన్, ఇందులో ప్రయాణికులు ఉన్నారు, ఇందులో ప్రయాణికులు లేరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ప్యాసింజర్ ట్రైన్ వెనకాల అసలు గూడ్స్ ట్రైన్ పంపించాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే 3 సెక్షన్స్ దాటిందా ట్రైన్ లేదా, ఈ ట్రైన్ ఆ 3 సెక్షన్స్ దాటిందా లేదన్న సంగతి స్టేషన్ మాస్టర్కి ఎలా తెలుసు? బికాస్ స్టేషన్ మాస్టర్ T/A 912 ఇస్తేనే కదా ఈ గూడ్స్ ట్రైన్ బయలుదేరి వచ్చేసింది స్టేషన్ నుంచి. అండ్ స్టార్టింగ్లో ఏమన్నారు, ఈ ఎవరైతే గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ ఉన్నాడో తనే రూల్స్ ఫాలో చేయలేదు అని. T/A 912 ఆథరైజేషన్ ఇస్తేనే కదా తను వెళ్ళింది. సరే పోనీ ఇచ్చిన తర్వాత కూడా ఆ 10 minutes 15 minutes వాట్ ఎవర్ కిలోమీటర్ స్పీడ్ అయితే ఉందో అది తను ఫాలో చేయలేదు అని అనుకుందాం. బట్ దురదృష్టవశాత్తు ఆ పర్సన్ చనిపోయాడు, ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనకి? దట్ ఈస్ ద పాయింట్. సో ఒకళ్ళేమో చనిపోయిన వ్యక్తి మీద నెపం దోసేయడం, ఇంకొకళ్ళేమో T/A 912 మేము ప్రాపర్గానే ఆథరైజ్ చేసాము, మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాంచన్జంగా సో అండ్ సో ప్లేస్లో, అందుకే మేము గూడ్స్ ట్రైన్ వదిలేసామని. ఇప్పుడు ఎవరిని చెప్పాలి? అదే ఇక్కడ తెలుస్తుంది మనకి ఇన్వెస్టిగేషన్లో. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరియస్ లెవెల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటని తెలియడం కోసం నేను మీకు ఇదంతా చెప్పాను. సో మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, వందే భారత్ 160 టాప్ స్పీడు, 130 ఆపరేషనల్ స్పీడు, అది ఇది అని చెప్పి. జనరల్ బోగీలు ఏం ట్రైన్? మీరు జాగ్రత్తగా గమనిస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అవుతుందో నాకు గుర్తున్నంత వరకు దాంట్లో లోయెస్ట్ ప్రైస్ టికెట్ వచ్చేసి ఐ థింక్ 1800 రూపీస్ అనుకుంటా. ఎవరైనా వెళ్తారు ఇన్ జనరల్గా, అన్లెస్ అంటే ఎమర్జెన్సీ అయితే తప్పిస్తే లేదు. దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ రైల్వేస్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి రైల్వే జోన్స్ అవ్వచ్చు, లేదు రైల్వేస్కి సంబంధించి ఫస్ట్ టైం ఎప్పుడు ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళింది ఇవన్నీ కూడా అడిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించిన కొన్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ గమనిస్తే మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ ఇండియాలో ఏది అని మనం గమనిస్తే కనుక ముంబై నుంచి థానే వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? అది 1853 సంవత్సరంలో వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? ముంబై నుంచి థానేకి వెళ్ళింది. డిస్టెన్స్ ఎంత? 34 కిలోమీటర్స్. ముంబైలో కూడా స్పెసిఫిక్గా ఏ స్టేషన్ నుంచి బయలుదేరింది? అది బోరీ బందర్ అనే రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. సో ముంబైలోని బోరీ బందర్ అనే రైల్వే స్టేషన్ నుంచి థానే వరకు వెళ్ళింది భారతదేశంలోని మొట్టమొదటి రైలు ప్రయాణం. సో ఈ రైలు ఏదైతే ఉందో మొట్టమొదటి రైలు, అందులో 30 వేగన్లు ఉన్నాయి. ఆ 30 వేగన్లను తీసుకుపోవడానికి 3 ఇంజన్లు ఉన్నాయి అని. సో మన ఇంజన్ అని చెప్పినా సరే దాన్ని ఎప్పుడు లోకోమోటివ్ అని అంటారు. సో అందుకే ఇంజిన్ ని నడిపేవాడిని లోకోమోటివ్ పైలట్ అని పిలుస్తున్నారు వాళ్ళు, ఇంజిన్ డ్రైవర్ అని పిలవట్లేదు. మన ఇంజన్ అలా చెప్తాం కానీ. సో ఆ 30 వేగన్లో ఉన్న ట్రైన్ తీసుకెళ్ళడానికి 3 ఇంజన్లు పెట్టారు. ఆ 3 ఇంజన్ల పేర్లు ఏంటి? సాహెబ్, సుల్తాను, సింధు. సాహెబ్, సుల్తాను, సింధు పేర్లు గుర్తుపెట్టుకోండి. అలానే మనలో చాలా మందికి తెలియని ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అట్ ద సేమ్ టైం క్యూరియస్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇండియన్ రైల్వేస్కి ఒక మ్యాస్కాట్ ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లోగో వేరు, మ్యాస్కాట్ వేరు. లోగో అంటే ఏంటి? ఇలా ఒక సర్కిల్ లాగా ఉండి ఒక ట్రైన్ బొమ్మ ఉంటుంది.
మీలో చాలా మంది చూసే ఉంటారు ఆ లోగోని, బికాస్ ప్రతి ట్రైన్ భోగి మీద వేసి ఉంటుంది అది మధ్యలో. కానీ మ్యాస్కాట్ అది కాదు. మ్యాస్కాట్ అంటే హిందీలో దాన్ని శుభంకర్ అని అంటారు. సో మన ఇండియన్ రైల్వేస్ కున్న మ్యాస్కాట్ ఏంటి అని అంటే భోలు అనే ఒక ఏనుగు అనమాట. సో అది బేసిక్గా కొంచెం కార్టూన్ ఏనుగులాగా ఉంటుంది. ఆ కార్టూన్ ఏనుగు ఇలా ఉండి ఒక టార్చ్ ఇలా పట్టుకుని ఉంటుంది అనమాట. టార్చ్ ల్యాంటర్న్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఒక కార్టూన్ ఏనుగు అలా ఉంటుంది. దానికి వాళ్ళు పెట్టిన పేరు భోలు. సో అది ఇండియన్ రైల్వేస్ యొక్క మ్యాస్కాట్. సో ఇప్పుడు తెలిసింది కదా. అలానే ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద నెట్వర్క్ ఉన్న రైల్వేస్ అన్నమాట. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి మనం యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏవైతే హిస్టారికల్ సైట్స్ లేదా హెరిటేజ్ సైట్స్ చెప్తారో వాటిలో కూడా మన ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటిని గమనిస్తే కనుక డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, ఛత్రపతి శివాజీ టర్మినస్, నీలగిరి మౌంటైన్ రైల్వే, కాల్కా షిమ్లా రైల్వే, వీటన్నిటికీ కూడా ఆల్రెడీ హెరిటేజ్ సైట్స్ గా గుర్తింపు దక్కింది. అలానే వీటికి గుర్తింపు ఏ సంవత్సరంలో వచ్చింది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. నేను మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ పీడిఎఫ్ ని శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. ప్రతిరోజు భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తారు పీడిఎఫ్ ని. సో మీరు ఒకవేళ ఇక్కడ కనిపించకపోయిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు అక్కడ చూసుకోవచ్చు, నథింగ్ టు వరీ. అలానే భవిష్యత్తులో ఒకవేళ అంతా కూడా కరెక్ట్ గానే అయితే మాథేరాన్ లైట్ రైల్వే అలానే కాంగ్రా వ్యాలీ రైల్వే ఈ రెండింటికి కూడా ఈ విధంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఛత్రపతి శివాజీ టర్మినస్ ని ఇన్ షార్ట్ పిలిస్తే సిఎస్టీ అవుతుంది. ఒకప్పుడు దాన్ని సిఎస్టీ అని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని సిఎస్ఎంటీ అని పిలుస్తున్నారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్. ఇది సిఎస్టీ అవ్వకన్నా ముందు దీన్ని విక్టోరియా టర్మినల్ అని పిలిచేవాళ్ళు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మందికి రైల్వే స్టేషన్ దగ్గర జంక్షన్ అని ఉంటుంది, టర్మినల్ అని ఉంటుంది, క్యాంట్ అని ఉంటుంది. ఈ పేర్లు ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింపుల్, జంక్షన్ అంటే ఏంటి? ఇంజనరల్గా ఒక రైలు ఇలా వచ్చింది అనుకుందాం, ఒకటే స్టేషన్ ఉంది. అలా ఒక సింగిల్ లైన్లో కాకుండా ఏదన్నా ఒక 3rd లైన్ కానీ 4th లైన్ కానీ 5th లైన్ కానీ 6th లైన్ కానీ అలా ఏదన్నా వేరేది కూడా వచ్చి ఆ స్టేషన్కి జాయిన్ అయితే దాన్ని జంక్షన్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే అత్యంత బిజీగా ఉండే జంక్షన్ ఏది అని అంటే మథురా జంక్షన్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 6 లైన్స్ 7 లైన్స్ వెళ్తాయి మథురా జంక్షన్ నుంచి. ఇండియాలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే జంక్షన్ అనమాట అది. తర్వాత టర్మినల్. టర్మినల్ అంటే ఏంటి? చివరిది అని అర్థం. దాని అర్థం ఏంటి? ఆ స్టేషన్ తర్వాత ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేరు ముందుకి, దట్ విల్ బి ద లాస్ట్ స్టేషన్. సో ఇట్లా వెళ్ళింది అంటే ట్రైన్ మళ్ళీ తిరిగి ఇట్లానే రావాలి, సో దాన్ని దాటి వెళ్ళలేదు అనమాట. సో అలాంటి రైల్వే స్టేషన్స్ టర్మినల్ అంటారు. క్యాంట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఏదన్నా ఆర్మీ క్యాంప్ లాంటిది ఉంటే గనక అప్పుడు ఆ రైల్వే స్టేషన్ ని క్యాంట్ అనో లేదా కంటోన్మెంట్ అనో పిలుస్తారు. బెంగళూరు క్యాంటు, ఆగ్రా క్యాంట్ అని అంటూ ఉంటారు. దాని అర్థం దానికి దగ్గరలోనే అక్కడ ఒక మిలిటరీ ఏరియా ఉంది అని అర్థం అనమాట. సో అట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అలానే మనం రైల్వే లైన్స్ పరంగా చూసుకున్నా సరే బ్రాడ్ గేజీ, మీటర్ గేజీ, నారో గేజ్ ఉన్నాయి. వాటిని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మరిన్ని వివరాలు గమనిస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జ్ ఏదయ్యా అని అంటే చీనా బ్రిడ్జ్. రీసెంట్ గా ఇందులో ట్రయల్ రన్ కూడా జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇటొక కొండ మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జి. సో అలా ఎక్కువ ఎత్తులో కట్టిన రైల్వే బ్రిడ్జ్ ఆ చీనా బ్రిడ్జ్ అనమాట. అలానే చీనా నది మీద కట్టారు కాబట్టి చీనా బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. అలానే ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన లాంగెస్ట్ టన్నల్ ఏది అని అంటే కనుక పీర్ పాంజాల్ టన్నల్. అలానే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏది అని అంటే హౌరా జంక్షన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాద్ లో సికింద్రాబాద్ జంక్షన్ లో ఉన్నది 10 ప్లాట్ఫామ్స్. విజయవాడ బెజవాడ అని అంటుంటారు, బీజెడ్డీ ఉంటుంది. సో ఒకప్పుడు ఇంజనరల్ గా చాలా మంది 12 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు, బట్ టెక్నికల్ గా విజయవాడలో కూడా 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలానే మనం న్యూఢిల్లీని గమనిస్తే అక్కడ 16-17 ప్లాట్ఫామ్లు ఉన్నాయి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. అలా హౌరా ఏదైతే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉందో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, దాంట్లో 23 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. 23 ప్లాట్ఫామ్లు ఉన్నా సరే అది చాలా బిజీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆబ్వియస్లీ బిజీగా ఉంటుంది కాబట్టి 23 ప్లాట్ఫామ్స్ వాళ్ళు పెట్టాల్సి వచ్చింది. అలానే ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన స్లోయెస్ట్ ట్రైన్ ఏది అని అంటే మెట్టుపాలెం నుంచి ఊటీ వెళ్ళే నీలగిరి ప్యాసింజర్. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 10 కిలోమీటర్లు. అలానే ఫాస్టెస్ట్ ట్రైన్ ఏంటో మనందరికీ తెలుసు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు దాని గురించి గుర్తు చేసుకున్నాం, వందే భారత్. ఈ వందే భారత్ ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. అలానే రైల్వేస్ గురించి మాట వచ్చింది కాబట్టి రీసెంట్ గా ఒక వచ్చిన ఇంప్రూవ్మెంట్ RRTS, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఒకప్పుడు దీన్ని ర్యాపిడ్ ఎక్స్ అని కూడా పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని నమో భారత్ అని కూడా పిలుస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే వందే భారత్ ఇప్పుడు ఫాస్టెస్ట్. వందే భారత్ కన్నా ముందు ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ ఏది అని అంటే గాతిమాన్ ఎక్స్ప్రెస్. దానికన్నా ముందు శతాబ్ది ఎక్స్ప్రెస్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఏది అని అంటే కన్యాకుమారి నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు ఏదైతే ఉన్న
వివేక్ ఎక్స్ప్రెస్ ఉందో, క్యా బోల్తే వివేక్ ఎక్స్ప్రెస్ బోల్తే. సో వివేక్ ఎక్స్ప్రెస్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ కన్యాకుమారి నుంచి అస్సాంలో ఉన్న దిబ్రూగఢ్ వరకు. అలానే షార్టెస్ట్ ట్రైన్ జర్నీ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ నుంచి అజ్నీ వరకు. అలానే వివేక్ ఎక్స్ప్రెస్ తర్వాత లాంగెస్ట్ ట్రైన్ వచ్చేసి హింసాగర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా రివైజ్ చేసుకుని తీరాలి. అలానే ఇది రైల్వే జోన్స్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైల్వే జోన్ వాటి యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, అవి ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ టేబుల్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ లైక్ ఏది అని ఉంటుంది. సో నేను ఇన్ జనరల్ గా మనం డైరెక్షన్స్ అన్నప్పుడు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ గురించి ఇన్ జనరల్ గా మాట్లాడతాం కాబట్టి ఈస్ట్, సెంట్రల్, నార్థన్, సౌతర్న్, అలానే వెస్టర్న్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. మిగిలినవన్నీ కూడా యాజ్ పీడిఎఫ్ పోస్ట్ చేస్తాం, కంగారు పడకండి. సో టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో చేసుకుని ఉండండి. సో సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ముంబై. ఫార్చునేట్లీ ఇక్కడ ముంబై ఇక్కడ ఉండాలి, ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ రాస్తాను నేను. సో ముంబై. మరి ఇప్పుడు సిఎస్ఎంటీ అంటే నేను ఇందాక చెప్పాను, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే రైల్వే జోన్. ఆ రైల్వే జోన్ అంటే రైల్వే వాళ్ళే కాబట్టి ఏదో ఒక రైల్వే స్టేషన్ నుంచి అయితే వర్క్ చేయాలి కదా. సో అట్లా సెంట్రల్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ముంబైలో ఏ రైల్వే స్టేషన్ అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. అలానే వెస్టర్న్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ముంబైని, కానీ రైల్వే స్టేషన్ వేరు, చర్చ్ గేట్. సో ఇప్పుడు ఇంజనీర్గా సిటీ పరంగా చెప్పుకుంటే ముంబై సెంట్రల్ కి వెస్టర్న్ కి రెండింటికి కూడా. కానీ రైల్వే స్టేషన్స్ పరంగా చూసుకుంటే సెంట్రల్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, వెస్టర్న్ కి చర్చ్ గేట్. సో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అలానే నార్థన్ రైల్వే వచ్చేసి ఢిల్లీ, సదర్న్ రైల్వే వచ్చేసి చెన్నై. మన తెలుగు వాళ్ళకి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్. ఒకవేళ భవిష్యత్తులో ఏదైతే ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఉందో దీన్ని ఇంకా నోటిఫై చేయలేదు, బట్ ఎప్పుడైతే నోటిఫై చేస్తారో అప్పుడు ఏదైతే వాల్తేరు డివిజను, విజయవాడ డివిజను, గుంతకల్ డివిజన్ ఉన్నాయో ఇవన్నీ కూడా సౌత్ కోస్ట్ డివిజన్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఓన్లీ హైదరాబాద్ డివిజను, సికింద్రాబాద్ డివిజను, నాందేడ్ డివిజన్ మటుకే ఉంటాయి. సో ప్రస్తుతం వాల్తేరు డివిజను, విజయవాడ డివిజను, గుంతకల్ డివిజన్ ఇవన్నీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ మీద పనిచేస్తున్నాయి. ఇది ఎప్పుడైతే నోటిఫై అవుతుందో విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా ఉన్న ఏదైతే ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే ఇంకా నోటిఫై చేయలేదు, బట్ నోటిఫై చేస్తే ఇందాక చెప్పినట్టుగా ఆ వాల్తేరు, విజయవాడ, గుంతకల్ వెళ్ళిపోతాయి. అప్పుడు మన దగ్గర ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్స్ మటుకే ఉంటాయి. సో ఏవి ఏమైనా ఇవి జోన్స్, ఇవి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, అలానే ఇవి స్థాపించబడిన సంవత్సరాలు. అలానే ఇక్కడ సౌత్ వెస్ట్ ఏదైతే ఈ హుబ్బల్లి అనే పేరుందా, ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందయ్యా అని అంటే అందరూ కూడా చెప్పేవాళ్ళు ఈ ఖరగ్పూర్ ఎక్కడ ఉంది అని అంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉంది. ఖరగ్పూర్ తర్వాత దాన్ని ఉత్తరప్రదేశ్ లో ఉన్న గోరఖ్పూర్ బీట్ చేసింది. ఇప్పుడు ఆ గోరఖ్పూర్ ని ఈ హుబ్బల్లి బీట్ చేసింది. సో ఒకప్పుడు ఖరగ్పూర్ ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్, తర్వాత గోరఖ్పూర్, ఇప్పుడు హుబ్బల్లి అనమాట. సో ఆ హుబ్బల్లి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్. అలానే ఏ సంవత్సరంలో ఫామ్ అయ్యి అది కూడా గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రైల్వే జోన్స్ అన్నింటిలో కూడా ఒక యునిక్ రైల్వే జోన్ ఏది అని అంటే కలకత్తా నగరంలో ఉన్న మెట్రో. ఎస్, కలకత్తా నగరంలో ఉన్న మెట్రో ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన రైల్వే జోన్ గా కన్సిడర్ చేయబడుతుంది. అలానే చాలా మంది కొంకన్ రైల్వే జోన్ ఒక జోన్ ఉంది అని అనుకుంటారు, బట్ కొంకన్ రైల్వే జోన్ కాదు యాక్చువల్గా, అది ఒక ఎంటిటీ అనమాట. అంటే అదొక స్పెషల్ థింగ్. దాన్ని రైల్వే జోన్ లాగా కన్సిడర్ చేస్తారు కానీ అది రైల్వే జోన్ కాదు. ఓకే, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఈ టేబుల్లో కొంకన్కి రైల్వే జోన్ పరంగా మెన్షనింగ్ లేదు, అందుకని కంగారు పడద్దు. సో ఒకసారి దీన్ని డీటెయిల్గా మీరు తర్వాత చదువుకోండి. తర్వాత మనం అపాయింట్మెంట్స్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక సిఎస్ఐఆర్ యొక్క చీఫ్ ఎన్ కలైసెల్వి గారికి మరొక 2 సంవత్సరాలు తన యొక్క పదవి కాలానికి పొడిగింపు లభించింది అని చెప్పవచ్చు. సో షీ గాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 2 years. ఇది తెలుసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, అది సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో సిఎస్ఐఆర్ ఇండియాకి సంబంధించిన ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. అట్ ద వెరీ సేమ్ టైం మన ఇక్కడ జాగ్రత్త గమనిస్తే సిఎస్ఐఆర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, డైరెక్టర్ జనరల్ అని చెప్పి. అలా మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే ఎన్ కలైసెల్వి గారు. ఇప్పుడు అలా మొట్టమొదటిసారిగా అపాయింట్ అయ్యారు ఆవిడంటే ఆబ్వియస్లీ షీ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. అండ్ అట్ ద వెరీ సేమ్ టైం అన్ని విధాలా ఆవిడ పర్ఫెక్ట్ క్యాండిడేట్ కాబట్టి ఆవిడకి పోస్ట్ ఇచ్చారు ఫస్ట్ ప్లేస్ లో. అండ్ సెకండ్, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు అని అంటే షీ హాస్ డన్ ఎ మార్వెలస్ జాబ్ ఎన్ కలైసెల్వి గారు. అందుకని మనం దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, బికాస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఆస్పెక్ట్ కూడా వస్తుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఆస్పెక్ట్ ఎక్కడెక్కడ ఉంది, అది స్పోర్ట్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, వాటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. సో సిఎస్ఐఆర్ అంటే ఏంటి, మనం ఇందాక అనుకున్నాం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1942వ సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని ఎవరు ఫండ్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, సిఎస్ఐఆర్ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. సిఎస్ఐఆర్
ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ సంస్థ పనిచేయాలంటే దానికి డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తుంది. అలానే ఈ సిఎస్ఐఆర్ పని చేయడానికి ఒక బాడీ కూడా ఉంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద గవర్నింగ్ బాడీ. అలానే దానికి కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అది ఎవరో చూద్దాం. సో సిఎస్ఐఆర్ కి సంబంధించిన ప్రెసిడెంట్, కొన్నిసార్లు చైర్మన్ అనే వర్డ్ యూస్ చేస్తారు, బట్ సిఎస్ఐఆర్ కి ప్రెసిడెంట్ ఉంటారు. సో సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారు అని అంటే, ప్రైమ్ మినిస్టర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ గా ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారు సిఎస్ఐఆర్ కి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో వాళ్ళు ఎక్స్ అఫీషియో అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరు మినిస్టర్ గా ఉంటే ఆ పర్సన్ బై డిఫాల్ట్ వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు. అలానే నేను ఇందాక చెప్పాను కదా, ఒక గవర్నింగ్ బాడీ కూడా ఉంటుంది అని చెప్పి, ఆ గవర్నింగ్ బాడీకి హెడ్ గా ఎవరు ఉంటారు అని అంటే డైరెక్టర్ జనరల్. అట్లా సిఎస్ఐఆర్ కి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ గారు. ఈజ్ ఆల్సో రిఫర్ టు యాజ్ ద ఫౌండింగ్ డైరెక్టర్ ఆర్ ద ఫౌండర్ డైరెక్టర్. ఎందుకు? ఫస్ట్ కదా స్థాపించినప్పుడు మొట్టమొదటి డైరెక్టర్ జనరలే ఆయన. అలానే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు సిఎస్ఐఆర్ కి? నలతంబి కలైసెల్వి గారు. దీన్ని ఇన్ షార్ట్, అంటే ఆ పేరునే ఇన్ షార్ట్ ఎన్ కలైసెల్వి అని మెన్షన్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. సో దిస్ వాజ్ ద కరెంట్ అఫైర్ అండ్ దిస్ ఈస్ ద స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ టు ఇట్. అలాంటి తర్వాత మనం క్రీడలకి సంబంధించిన అంశాలు గమనిస్తే కనుక, బావ, మీ బావ, నా బావ, అక్క చెల్లి బావ, ఆ బావ కాదు ఇది. సెకండ్ ఇండియన్ మ్యాన్ ఆఫ్టర్ కుష్ టు మేక్ వరల్డ్ జూనియర్ సెమీఫైనల్స్. ఇక్కడ ఇంతకీ మనం ఏ బావ గురించి మాట్లాడుతున్నాము అని అంటే శౌర్య బావ. శౌర్య బావ అంటే ఆ అక్క వాళ్ళ హస్బెండ్ శౌర్య కదా, ఆ శౌర్య అనుకున్నారు. ఆ శౌర్య కాదు ఇది. అలానే కుష్ అంటే ఆనందంగా ఉన్నారు అని కాదు, ఆ పర్సన్ పేరు అది, కుష్ కుమార్. సో ఇప్పుడు ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? ఈ వరల్డ్ జూనియర్ సెమీఫైనల్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కదా మీ డౌట్. వెల్, ఇది కరెంట్ అఫైర్ కదా. వివరాల్లోకి వెళ్తే కనుక వాళ్ళిద్దరూ కూడా స్క్వాష్ అనే ఆటకి సంబంధించిన వాళ్ళు అనమాట. స్క్వాష్ కి సంబంధించిన మనం వివరాలు తెలుసుకుందాము. సో ఇట్స్ ర్యాకెట్ స్పోర్ట్. సో ర్యాకెట్ అనే వర్డ్ యాక్చువల్గా ఇలా కూడా రాస్తారు. సో ర్యాకెట్ వర్డ్ యొక్క అసలు స్పెల్లింగ్ ఇది, RACQUET. ఓకే, అది ర్యాకెట్ అసలు స్పెల్లింగ్. కానీ ఇన్ జనరల్ గా ఎప్పుడు కూడా ర్యాకెట్ అనే వర్డ్ ఈ విధంగా రాస్తారు కాబట్టి మళ్ళీ ఆ వర్డ్ రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో అదే వర్డ్ మెన్షన్ చేసాం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇది ర్యాకెట్ యొక్క అసలు వర్డ్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎండ్ అవుతుంది, రేపు అదే కూడా వస్తుంది, దాన్ని నేనేం చేయలేను కదా, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ స్క్వాష్ అనే ఆట ఎక్కడ కనుగొన్నారు లేదా తీసుకొచ్చారు అంటే ఇంగ్లాండ్. ఈవెన్ ర్యాకెట్ స్పోర్ట్స్ అంటే ఏమేమి వస్తాయి ఇంతకీ? టెన్నిస్. టెన్నిస్ అంటే ఏం టెన్నిస్? లాన్ టెన్నిస్. మన రీసెంట్గా వింబుల్డన్ జరిగింది కదా, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, అలానే యుఎస్ ఓపెన్. గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ ఓపెన్ ని రోలాండ్ గ్యారోస్ అని కూడా అంటూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అదంతా కూడా లాన్ టెన్నిస్ కి సంబంధించింది. తర్వాత టేబుల్ టెన్నిస్, దీన్ని పింగ్ పాంగ్ అని కూడా అంటూ ఉంటారు, టేబుల్ టెన్నిస్ ని. ఫైన్. సో అదనమాట. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే బ్యాడ్మింటన్. ఫైన్. సో ఇవన్నీ కూడా ర్యాకెట్ స్పోర్ట్స్. సో అట్లా స్క్వాష్ కూడా ఒక ర్యాకెట్ స్పోర్ట్ అనమాట. ఇన్ఫాక్ట్ ఇది ఇంగ్లాండ్ లో వచ్చిందని అంటారు, కానీ ఇంగ్లాండ్ లో కూడా ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. బట్ కొన్ని కథనాల ప్రకారం మనకు తెలుస్తోంది ఏంటంటే, జైళ్లలో ఎవరైతే ఖైదీలు ఉండేవాళ్ళో వాళ్ళు ఈ ఆటని స్టార్ట్ చేసి ఉంటారు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు. ఎందుకు అని అంటే దానికి గల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, ఈ స్క్వాష్ ఒక అద్దం రూమ్ లో ఆడతారు అన్నమాట, ఒక గ్లాస్ రూమ్ లో ఆడతారు. ఒక గ్లాస్ రూమ్ లో ఏంటంటే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది గోడ అని అనుకుందాం. ఒక పాయింట్, ఒక లైన్ ఇక్కడ గీస్తారు, ఇంకో లైన్ ఇక్కడ గీస్తారు. ఈ లైన్ మధ్యలోనే బాల్ ని కొట్టాలి. ఫైన్. ఆ స్క్వాష్ లో యూజ్ చేసే బాల్ కూడా ఎలా ఉంటుంది అని అంటే లోపల డొల్లగా ఉంటుంది అనమాట. సో ఇట్లా కొట్టినప్పుడు అది ఖచ్చితంగా మళ్ళీ ఇలానే వస్తుందని గ్యారంటీ మనకి తెలియదు. సో అది ఇటు తగిలి అటైనా వెళ్ళిపోవచ్చు, ఇటైనా రావచ్చు, డొల్లగా ఉంటుంది కాబట్టి లోపల. అలానే జైళ్ళలో ఆడినా కూడా తర్వాత 1, 2, 3 స్కూళ్ళలో మేబీ స్టూడెంట్స్ ఆడి ఉంటారు అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. సో అట్లా ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఈ గేమ్ గురించి ఒకవేళ మీరు బెస్ట్ రెఫరెన్స్ తీసుకోగలగాలి ఏదైనా సినిమా పరంగా అంటే గీతా గోవిందం. విజయ్ దేవరకొండ అలానే రష్మిక మందన్న గారు వీళ్ళిద్దరూ కూడా నటించిన సినిమా గీతా గోవిందంలో ఒక పర్టికులర్ సీన్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విజయ్ దేవరకొండ స్క్వాష్ ఆడి ఆ కోర్ట్ లోంచి బయటకు వస్తూ ఉంటాడు అనమాట. మీరు దాన్ని చూడండి, ఇప్పుడు తెలుస్తుంది. లేదు స్క్వాష్ వీడియోస్ అంటే ఆబ్వియస్లీ యూట్యూబ్ లో వచ్చేస్తాయి, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే డిస్కషన్ అంతా ఎవరి గురించి? కుష్ కుమార్ అలానే శౌర్య బావ గురించి కదా. సో ఇక్కడ ఏంటంటే స్క్వాష్ కి సంబంధించి వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ లో ఫస్ట్ ఒక ఇండియన్ సెమీఫైనల్ ఎప్పుడు రీచ్ అయ్యారు అని అంటే 2014 లో. ఒకసారి చెక్ చేసుకోండి, యాజ్ ఫర్ ఐస్ రిమెంబర్ అది 2014. 2014 లో కుష్ కుమార్ రీచ్ అయ్యాడు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2024 లో శౌర్య బావ రీచ్ అయ్యాడు. సో ఫస్ట్ పర్సన్ కుష్ కుమార్, సెకండ్ పర్సన్ శౌర్య బావ. అండ్ రిమెంబర్, ఫస్ట్ ఇండియన్, సెకండ్ ఇండియన్ అంటున్నారు అంటే పురుషులలో మహిళలు ఇద్దరిని కలుపుకునేది.
అందుకని అది హిస్టారిక్ కాబట్టి గుర్తుపెట్టుకుని తీరాలి. అలానే ప్రస్తుతం ఇండియాకి సంబంధించి పురుషులలో నేషనల్ ఛాంపియన్ ఎవరు అని అంటే సౌరవ్ ఘోసాల్. అలానే మహిళలకి సంబంధించిన నేషనల్ ఛాంపియన్ ఎవరు అంటే జోష్నా చిన్నప్ప. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఓపెన్ ఇదిలో ఉన్నారు, వీళ్ళేమో జూనియర్ స్టేజ్ లో ఉన్నారు. సో జూనియర్ స్టేజ్, సీనియర్ స్టేజ్. సో వీళ్ళిద్దరు జూనియర్ స్టేజ్ లో ఉన్నప్పటికి సంబంధించి ఇది సీనియర్ స్టేజ్ కి సంబంధించి. అలానే స్క్వాష్ కి సంబంధించి ఇంకో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఒకటి స్క్వాష్ 2028 వరల్డ్ కప్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేయబోతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఒలింపిక్స్ 2028. సో 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది? లాస్ ఏంజలీస్ లో జరుగుతుంది. లాస్ ఏంజలీస్ ఎక్కడ ఉంది? USA లో ఉంది. అఫ్ కోర్స్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ఇంకా జరగలేదు, మీరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, 2028 ఒలింపిక్స్ లో స్క్వాష్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ రెండింటిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని అంటే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ జరిగేటప్పుడు దాని గురించి ప్రస్తావన ఉంటుంది కదా, నెక్స్ట్ ఒలింపిక్స్ లో ఈ ఆటలు కూడా ఉంటాయి అని చెప్పి. సో అట్లా అప్పుడు దాని గురించి అడిగే అవకాశం ఉంటుంది కదా, అందుకని వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో స్క్వాష్ ఒలింపిక్స్ లో అయితే లేదు, కానీ దానికి సంబంధించిన వరల్డ్ కప్ మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగింది అని అంటే 1996 లో జరిగింది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఉమెన్ యొక్క స్క్వాష్ కి సంబంధించిన వరల్డ్ ర్యాంకింగ్స్ లో మొట్టమొదటిసారిగా టాప్ 10 ర్యాంకింగ్స్ లోకి ఒక భారతీయ మహిళ ఎవరు వెళ్ళారు టాప్ 10 ర్యాంకింగ్స్ లోకి అంటే దీపికా పల్లికల్ గారు. వెల్, ఆ పర్సన్ మేబీ కొంతమందికి ఈ విధంగా తెలుసు, దినేష్ కార్తిక్ గారు. క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో దినేష్ కార్తిక్ గారి యొక్క ప్రెసెంట్ వైఫ్ ఆవిడ దీపికా పల్లికల్ గారు. సో ఎనీవేస్ మనం పర్సనల్ డీటెయిల్స్ లో కరెక్ట్, జస్ట్ మీకు గుర్తు పెట్టుకోవడానికి ఈజీ రెఫరెన్స్ ఉంటుందని నేను అలా చెప్తున్నాను. DPDK, దినేష్ కార్తిక్ గారి యొక్క వైఫ్, ప్రస్తుత వైఫ్ దీపికా పల్లికల్ గారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, షీ ఈవెన్ వాజ్ ద వరల్డ్ నెంబర్ 1 యాజ్ వెల్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు గుర్తున్నంత వరకు. బట్ టాప్ 10 లోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ అనమాట దీపికా పల్లికల్ గారు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇవాల్టి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇక్కడితో ముగుస్తుంది. సో మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను. నేను మళ్ళీ మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, ఎందుకనంటే ఈ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అవ్వచ్చు, లేదు పొద్దున 8 గంటలకు వచ్చే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ద ఎడిటోరియల్ అనాలిసిస్, ద హిందూ అనాలిసిస్ అవ్వచ్చు, అలానే 10 గంటలకు వచ్చే 10 का दम అవ్వచ్చు, 3 గంటలకు వచ్చే పోలీస్ యజ్ఞం అవ్వచ్చు, అలానే 9 గంటలకు వచ్చే డైలీ జాబ్ అలర్ట్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా మీకోసం యూట్యూబ్ లో తీసుకువచ్చింది కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. ఇదంతా కూడా మీకు ఉపయోగపడాలి అని. ఇన్ఫాక్ట్ దీన్ని అంతా కూడా ఎంత ప్రాపర్ గా ఛానలైజ్ చేయాలని అనుకున్నామంటే దీనికి సంబంధించిన టైం టేబుల్ కూడా రిలీజ్ చేసేసాం మేము, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అని. సో మీకోసం ఇంత ప్రాపర్ గా టైం టేబుల్ పెట్టుకుని మేము వర్క్ చేస్తున్నప్పుడు అండ్ అట్టు మీకు చెప్పి వర్క్ చేస్తున్నప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టుగానే మాకు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అందుకని శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలానే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద వెరీ సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. శివారెడ్డి లాజిక్ ఏదైతే ఎస్ఆర్ లాజిక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో దాన్ని ఫాలో చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఏదైనా అప్డేట్ ఉన్నా, అలానే ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో చూసారు కదా, ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ కరెంట్ అఫైర్ చెప్పడమే కాదు, ఆ కరెంట్ అఫైర్కి సంబంధించిన కంటెంట్, కంటెక్స్ట్ రెండూ ఇస్తూ దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు రివిజన్ పరంగా చేస్తూ ఉంది కాంపీట్ మైండ్స్. ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఉంది. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే మనం బిగినింగ్ లో ఒక థాట్ ఫర్ ద డే చూసాం కదా, ఆ థాట్ ఫర్ ద డే అని మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి. అండ్ మేము కూడా కన్సిడరింగ్ వీఆర్ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు అనేది మేము అర్థం చేసుకోగలము. సో వీఆర్ విత్ యూ పీపుల్. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ సాధిస్తారు. మీరు అనుకున్న గోల్ మీరు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ మళ్ళీ రేపటి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బాగా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి. టాటా, బాయ్ బాయ్.